ఓపెన్ ఫ్లోర్స్ మరియు ప్రీమియం సింప్లెక్స్ హౌసెస్ రెండు కలిసిన ఒకే ఒక DTCB మరియు రేరా ప్రాజెక్ట్ ఈశాన్య ఇన్ఫ్రావారి SGR హైట్స్ ఎట్ షాద్ నగర్ టౌన్ 1200 SFTలో ఇల్లు కూడా కట్టేస్తున్నారు. 70% బ్యాంక్ లోన్ అవైలబుల్. కాంట్రాక్ట్ నెంబర్ 8297044545. వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు దుర్గావస మాస్టర్. ప్రముఖ సినీ గేయ రచయిత, కవి, జై తెలుగు పార్టీ స్థాపించిన జొన్నవిత్తులు గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. ఈరోజు మొత్తం తెలుగులో మాట్లాడాలని అనుకుంటున్నాను. నేను ట్రై చేస్తాను. నేను అంటే ఇంగ్లీష్ పదాలు రాకుండా అవి ట్రై చేస్తాను, కానీ ఇంగ్లీష్ వచ్చేసి అలాగా మీరు అక్కడక్కడ ఏమన్నా మాట్లాడినా కూడా అదేం తప్పులేదు. తెలుగుని వదిలేయకూడదు, కానీ పరభాషా పదాల మధ్యలో ఉన్నా కూడా మనకేం ఇబ్బంది లేదు. అది కాకినాడలో నా స్కూల్ ఒకటి ఉందన్నమాట. అక్కడ ఎవరన్నా స్టూడెంట్ అల్లరి చేశాడు అనుకోండి, వాడిని అసెంబ్లీ అక్కడ నిలబెట్టి, అంటే ఒక 20 years బ్యాక్ స్టోరీ చెప్తున్నా, తిట్ల దండకం ఉంది కదండి, అది పెట్టేవాడిని. నేను ఏమన్నా తిట్టేవాడిని, కొట్టేవాడిని కాదు. ఆ తిట్ల దండకం పెట్టిన వెంటనే పిల్లలందరూ నవ్వి, ఆడికి అర్థమయ్యేదండి తిట్ల దండకం. నిజంగా అది భలే రచించారు సార్ మీరు. అది సినిమా పాటలు అత్యంత అద్భుతంగా పెద్ద పెద్ద హీరోలందరికి ఇచ్చారు. సూపర్ హిట్ సాంగ్స్ ఇచ్చారు మీరు. అలాగే దాంట్లో కూడా ఈ ఇంగ్లీష్ పదాలు ఉంటాయి. పెద్ద ఇడియట్వి, చద్ది పెసరట్టువి, పిచ్చి టేస్ట్ ఉన్న షాడిస్టువి, నీచాలు లేనట్టి రాస్కేలువి, తేలువి, ఇట్లాంటివి ఉంటాయి. అది ఏ భాష అయినా కూడానండి కొత్త భావం పుట్టించాలి. ఆ పదం అందరికీ అర్థమయ్యేదయ్యేగా ఉండాలి. వాళ్ళకి ఆ పదం అర్థమయ్యేదిగా ఉన్నట్టయితే, ఇంతకు ముందే వాళ్ళకి ఆ పదం తెలిస్తే, అది వేరే భాషల్లో పదాలు వాడినట్టు తప్పు లేదు. మన భాష, దాన్ని మనం మర్చిపోకూడదు, దాన్ని నిలుపుకోవాలి. దాంట్లో విలువైనటువంటి విషయాల్ని మన పిల్లలకి చెప్పాలి. అది కాని భావం చాదస్తంగా అస్సలు ఇంగ్లీషు మాటే మాట్లాడకూడదు, అటువంటివి ఏమీ లేవు. అయితే మీరు రాసిన సూపర్ హిట్ సాంగ్స్ లో మీకు బాగా గుర్తున్నవి, బాగా ఇష్టమైన పాటలు కొన్ని చెప్పండి సార్. ఇది దేనికదేనండి, బాగున్నది ఏదైనా బాగుంటుంది. అది చిరంజీవి సాంగ్స్ ఏదైనా. మీకు మామిడి పండు బాగుంటుందా అంటే మామిడి పళ్ళ కాలంలో మామిడి పండు, పనస్తోన్లు వస్తే పనస్తోన్లు బాగుంటాయి, చెరుగ్గళ్ళు అంటే చెరుగ్గళ్ళు బాగుంటాయి. అవును. అయితే మీరు రాసిన సూపర్ హిట్ సాంగ్ అండి చినుకు చినుకు అనే పాట. అది మ్యూజిక్ వస్తుంటేనే పిల్లలు లేచి డాన్స్ చేస్తుంటారండి. ఆ టైంలో నేను చూశాను కదా. అవును. చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో నీలి మబ్బు కురుల ముడిని జార విడిచి ఒళ్ళు మరిచి వానజాణ ఆడింది వయ్యారంగా. ఆ మ్యూజిక్ బాబుమోహన్ వేసారండి. అన్ని కుదిరాయండి దానికి. దానికి సంగీతము, పాడిన విధానము, బాబుమోహన్ గారు, సౌందర్య, వీళ్ళందరూ అంతా అన్ని కుదిరింది. జిందాత జిందాతో అదొకటి. అవును. అలాగే చిరంజీవి గారితో పాట ఉందండి, స్టేట్ రౌడీ అనుకుంటున్నాను. చాలా బాగా సూపర్ హిట్ సాంగ్స్ ఉన్నాయి. దాని నుంచి మీరు నెమ్మదిగా, అంటే ఇప్పుడున్న కాలానికి సరిపడా మీరు రాయలేకపోతున్నారా, లేకపోతే ఎందువలన? నేను అనుకోవటం మీరు ఒక సినిమా తీశారండి, అదొకటి. అది ఎప్పుడు పిచ్చోడి పెళ్ళం పిచ్చోడు అనే సినిమా 20 ఏళ్ళు అవుతుందండి, సుమారుగా 20 సంవత్సరాలు అవుతుంది. అంటే కనుక దానికి దీనికి సంబంధం ఉండదు. అంటే నిర్మాతలు నేను అనుకోవటం, ఈయన సినిమా డైరెక్టర్కి వెళ్ళిపోయాడులే, ఈయన సినిమా పాటలు ఎందుకులే అని అనుకున్నారా ఏంటని? ఎప్పుడు ఏమి అనుకోరండి సినిమా పరిశ్రమలో. దానికి అనుకూలంగా, దానికి అనుగుణంగా టెక్నీషియన్స్, సాంకేతిక నిపుణులు కానీ, నటీనటులు కానీ వాళ్ళకి తగినట్టుగా ఉంటూ వాళ్ళు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తే ఎప్పుడూ ప్రతిభావంతుడికి ఎప్పుడూ అవకాశం ఉంటుంది. సినిమా పరిశ్రమలో ఒకళ్ళని వద్దనుకోవటం కానీ, ప్రత్యేకించి ఒకళ్ళని కావాలనుకోవటం కానీ ఏమీ ఉండదు. ఏదైనా ఒకవేళ అనుకున్నా అది కొద్దిగా కొంతకాలం మాత్రం ఉంటుంది. ఎందువల్ల మరి ఈ మధ్యన సాంగ్స్ అంటే నేను అనేక విషయాల మీద దృష్టి పెట్టినవాడిని. నేను కేవలం దాని మీదే కాకుండా, అది అందుకని అలా జరిగింది. అయితే మీరు కొత్తగా పార్టీ స్టార్ట్ చేశారండి. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం ఉంది, జనసేన ఉంది, వై నాట్ 175 అని అక్కడ జగన్ గారు అంటున్నారు. అలాగే బీజేపీ పార్టీ ఉంది. అలాగే మనకి లక్ష్మీనారాయణ గారు, జేడి లక్ష్మీనారాయణ గారు ఒక పార్టీ జై భారత్ అని స్టార్ట్ చేశారు. మరి ఇన్ని పార్టీలో మీ పార్టీ జై తెలుగు, ఆ పార్టీ మరి అంటే నిలబడడానికి కానీ సర్వే అవ్వడానికి అవకాశం ఉందంటారా? ఆ స్పేస్ ఉందంటారా? బోల్డ్ అంత ఉంది. అసలు ఏంటి, మీరు ఏ ఉద్దేశంతో ఈ పార్టీ పెట్టారు? అలాగే నేను 6 నెలల కిందట పెట్టాను ఇది. కిందటి సంవత్సరం 2023 జూన్ 20వ తారీఖు నాడు జగన్నాథ రథయాత్ర అవాళ్ళ ఆ రోజున ఇది ప్రారంభించాను. ఆ రోజునే నేను ప్రకటించాను జై తెలుగు పార్టీ ఎందుకు పెడుతున్నానంటే భాషా సంస్కృతుల కోసం అని. భాష దాంతో పాటు మన సంస్కృతి అని అంటే దాంట్లో 100 వస్తాయండి అంశాలు.
దానికి ఒక సమగ్రమైనటువంటి ఒక రూపం అంతా కూడా ఏర్పాటు చేశారు, ఒక రూపకల్పన చేశాను ఈ మధ్య కాలంలో. ఇక ఇప్పుడు వేరే ఇప్పుడు మళ్ళీ జేడి లక్ష్మీనారాయణ గారు కూడా పార్టీ పెట్టారు ఒక వారం రోజుల కిందట. నేను 6 నెలల కిందటే పెట్టాను. అందరూ ఇలా పెడుతున్నారంటే కారణం ఒక సదాశయంతో, ఆయన పెట్టినా కూడా ఒక సదాశయంతో మనం ఏదన్నా చెయ్యాలి మనదైనటువంటి ఆలోచనతో అనే భావమే కదా. కనుక అందరికీ స్వాగతం. కొత్తగా ఎవరు వచ్చినా కూడా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు. సమాజంలో ఒక మార్పు తీసుకురావాలి, మంచి దిశగా అందరినీ కదల్చాలి అనే కదా. కనుక అందరికీ శుభాకాంక్షలు. అంటే జొన్నవిత్తులు గారు, మీరు జై తెలుగు పార్టీ అని పెట్టారు. వాళ్ళు ఎందుకు పెట్టారు అనేది మొత్తం అంతా కూడా ఒక పాటలో చెప్పగలరా? తప్పకుండా, నాకు ఆ స్పష్టత ఉంది. ఇవాళ భారతదేశంలో ఎక్కడ ఏ రాష్ట్రం చూసినా సరే మనకి కల్లోలంగా ఉన్నది, రాజకీయంగా కల్లోలంగా ఉంది. దాని ప్రభావం సమాజం మీద ఉన్నది, ప్రజల్లో అసంతృప్తి ఉన్నది. ఇది ఇంత మాత్రమే కాకుండా దేశానికి హాని కలిగించేటువంటి అనేక దుష్ట శక్తులు వాటి ప్రయత్నం అవి చేస్తున్నాయి. వాటి ప్రభావం కూడా సమాజం మీద ఉన్నది, మన ప్రకృతి మీద ఉన్నది, భారతదేశంలో ఉన్న వనరుల మీద. వీటన్నిటినీ చూసి బాధపడి నేను ముందుకు వచ్చాను. దాన్ని ఒక పాటలో చెప్తున్నాను. పెంట చేశారు ప్రజాస్వామ్యము, కంపు కొట్టిపోతోంది దేశం మొత్తము, అన్ని పార్టీలకుంది భాగస్వామ్యము, అందుకే జై తెలుగు ఆవిర్భావము, కోట్ల మంది శత్రువులకి పౌరసత్వము, వేల మంది చవటలకి వారసత్వము, భవిష్యత్తు అమ్ముకునే బానిసత్వము, నోరు పైకి లేవని నపుంసకత్వము, మనకెందుకులే అనే మనస్తత్వము, ఆ చేతు హిమాచలం అరాచకత్వము, ముష్టి చిప్ప చేతికిచ్చి నాయకత్వము, భ్రష్టు పట్టిపోయింది ప్రతి ప్రభుత్వము, రాజ్యాంగం మాట వినని రాక్షసత్వము, వెంట్రుక ముక్కలకి కూడా వాక్ స్వాతంత్రము, అందుకే జై తెలుగు ఆవిర్భావము, పెంట చేశారు ప్రజాస్వామ్యము, కంపు కొట్టిపోతోంది దేశం మొత్తము, అన్ని పార్టీలకుంది భాగస్వామ్యము, అందుకే జై తెలుగు ఆవిర్భావము, దోచేశారు అన్ని దేవాలయాలు, దిగజార్చారు విశ్వవిద్యాలయాలు, గాలికి వదిలేశారు గ్రంథాలయాలు, నమ్మనట్టు చేశారు వైద్యాలయాలు, నరకంగా మార్చారు నదీ జలాలు, విషంతోటి నింపారు పీల్చే గాలులు, చేపల చెరువులు చేసి పంట పొలాలు, ఓటర్లని చేశారు లంచగొండులు, పాలిస్తున్నారు ప్రజాస్వామ్యాసురులు, బలి చేస్తూ మనతరము భావితరాలు, అందుకే జై తెలుగు ఆవిర్భావము. పార్టీ పెట్టడానికి కారణాలన్నీ ఇవి. అంటే నదీ జలాలు చెప్పారు, దేవాలయాలు చెప్పారు. నేను నా ఫ్రెండ్కి ఫోన్ చేశా, ఇలాగ జొన్నవిత్తులు గారితో ఇంటర్వ్యూ ఉందని. 2-3 మేధావులతో మాట్లాడితే, పార్టీ పెట్టడం ఎందుకంటే ఉద్యమం చేయొచ్చు కదా. శ్రీకాకుళంలో అది అంటే వాళ్ళు ఒక ఉద్దానం అండి, అంటే వాళ్ళకి డయాలసిస్ కావాలని, తర్వాత ఈ పేషెంట్స్ గురించి అక్కడ అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్తే వాడు అంటే జగన్ స్టార్ట్ చేశాడండి. అలాగే మీరు ఉద్యమం చేయొచ్చు కదా, గ్రంథాలయాలు అన్నారు, నదీ జల ఉద్యమం చేస్తే సరిపోతుంది. ప్రజల్లో ఉద్యమం చేసి, అలాగే ప్రజల్లో లేదా నాయకులను ఒక వాళ్ళలో మేలుకొల్పేలాగా చేయొచ్చు కదా, పార్టీ ఎందుకు అని అంటున్నారండి. ఇది ఉద్యమ రాజకీయ పార్టీ, ఇది ఉద్యమంతో కూడుకున్నది. ఉద్యమంతో కూడుకున్నదేనండి. ఉద్యమించడం అంటే ఏమిటి? దానికి పూనుకుని ముందుకు నడుస్తూ 10 మందిని ప్రేరణ కలిగించి మనతో పాటు నడిపించటం. రాజకీయాలు అలా కాదు, ఇది ఉద్యమ రాజకీయ పార్టీ. ఇది ఉద్యమ రాజకీయ పార్టీ, అది ఉద్యమించటమే. ఇది ఒక వ్యక్తిగా మొదలవటం. ఇది అది ఒక రాజకీయ వేదికను కల్పించుకుని కవి ఇలా చేస్తున్నాడు అని అంటే దానికి కారణం ఏమిటి? దానికి ఎవరు కారణం? అంటే ప్రజలు కూడా ఉంటారు. ప్రజలు రాజకీయాలు మనం ఇప్పుడు ప్రజల్ని ఎప్పుడు ఏం అనటానికి వీల్లేదు. అంటే 199% ప్రజల్ని మనం అనకూడదు సహజంగా. ప్రజలు అట్లాగే ఉంటారు. ప్రజలు అట్లా ఉంటారు కనుకనే వాళ్ళకి కర్తవ్య బోధ చేయాలి. జ్ఞాని అయిన వాడు, కవి అయిన వాడు వాళ్ళకి
ఒక స్ఫూర్తిని కలిగించాలి, ఒక యథార్థాన్ని చెప్పాలి, వాళ్ళకి రసవత్తరంగా ఒక వీర రసాత్మకంగా వాళ్ళని మంచి వైపుకి కదిలించాలి, దేశభక్తిని ప్రేరేపించాలి వాళ్ళలో. అది నాయకత్వం వహించే వాళ్ళు కూడా పూనుకోవాలి దానికి. నాయకులు ఎవరన్నా అట్లా చేయకపోతే వాళ్ళు చేస్తున్న దోషాలను చూపించాలి కవి. ఇదంతా కవి బాధ్యత. అలా కాకుండా కవి ఒక రాజకీయ వేదికగా తాను ఏర్పాటు చేసుకున్నాడు అని అంటే ఏంటి? వాళ్ళ వైఫల్యం కాదు. కవికి ఇటువంటి బాధ్యత తనకున్న బాధ్యత కాకుండా అదనంగా పెట్టుకున్నాడు అని అంటే అక్కడ రాజకీయ పార్టీల వైఫల్యం కాదా? మీరు తెలుగు భాషని ఇవాళ భావితరాలకి నేర్పకుండా మీరు పాడు చేస్తున్నారని అంటే వాళ్ళకి మీరు దానికి ఏం చెప్పాలి? ఎందుకు చేస్తున్నారు? మీ దగ్గర శాసనాధికారం ఉంది కదా అని. ఈ శాసనాధికారం లేకపోతే మీరు చేయగలరా? మీకేం తెలుసు తెలుగు గురించి? ఈ శాసనాధికారమే లేకపోతే రాజకీయంగా మీకు జనం ఓట్లేశారు, పదవిలోకి వచ్చారు, తెలుగు ఇట్లా ఉండాలి, అట్లా ఉండకూడదు, ఇంతే ఉండాలి, అంత ఉండకూడదు అని మీ ఇష్టమైన మీరు మాట్లాడుతున్నారు. మీకేం తెలుసు అని తెలుగు గురించి మాట్లాడతారు? మీకు ఎక్కడి నుంచి వచ్చింది ఆ శక్తి? వీళ్ళు ఓట్లేసి మీకు అధికారం ఇచ్చారు కనుక అధికారం ఇచ్చేటప్పుడు మీరేం చేస్తున్నారు? దేన్ని బాగు చేయాలో, దేనికి వైభవం కలగాలో దానికి దౌర్భాగ్యం పట్టేలాగా చేస్తున్నారు మీరు, మీకు తెలియక. చెబితే వింటల్లా. అందుకని మీ శక్తి ఏదైతే ఉందో ఆ శక్తిని మేము పొందుతాం. అదే వాళ్ళకి ఓటు ద్వారా వచ్చింది ఆ శక్తి. అదే ఓటు ద్వారా మేము కూడా ఆ శక్తిని మేము పొంది మా తెలుగుని మేము దానికి వైభవం కలిగిస్తాం. మా దేవాలయాలకి మేము వైభవం కలిగిస్తాం. మా దేవాలయాల్లో విగ్రహాలు, కొయ్య రథాలు, ఈ కొయ్య వాహనాలు చెక్కవి అవి చెదలు పట్టాయి, గోడలు చౌడు పట్టాయి, గోపురాలు కిలుం పట్టిపోయినాయి. ఏమంటే వాన వస్తే గోడల పగుళ్లలోంచి గర్భాలయంలోకి నీళ్లు ఎడుతున్నాయి, బయట నీళ్లు కూరిస్తే ఆ నీళ్లన్నీ కూడా గర్భాలయంలోకి ఎడుతున్నాయి. ఇన్ని రకాల నేను కనీసం ఒక్కొక్క దేవాలయంలో జరిగేటువంటివన్నీ నేను ఒక 50 అంశాలు చెప్పగలను. ఇట్లా ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? భక్తులు ఇచ్చేటువంటి డబ్బులు హుండీలో పడితే ఆ హుండీలో మీరు పట్టుకెడుతున్నారు. ఎక్కువగా భక్తులు రాని చోటేమో ఆ దేవాలయాలన్నీ గాలికి వదిలేసారు. అంటే మీకు కావాల్సింది డబ్బు, దేవుడు కాదు, సంప్రదాయం కాదు, హిందూ మతం కాదు. హిందువుల ఓట్లు కావాలి, భక్తుల ఓట్లు కావాలి, దేవుడికి వచ్చే డబ్బు కావాలి. దేవుడు అక్కర్లా, భక్తులు అక్కర్లా. మరి ఈ రకమైనటువంటి దౌర్భాగ్య స్థితిలో రాజకీయాలు ఉన్నప్పుడు ఒక భక్తుడిగా నేనేం చేయాలి? ఎన్ని భక్తి పాటలు రాశాను, మీరు బాగా గొప్ప పాటలు రాశారండి. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా సర్ప ప్రావృత దర్ప ప్రాభవ విప్ర ప్రేరిత పరా దిక్పూర ప్రద కర్పూర ప్రభ అర్పింతుము శంకరా. అబ్బా చాలా బాగా రాశారండి. ఏమండి, అందరి బంధువయ్యా భద్రాచల రామయ్య, ఎంత బాగా రాశారండి. మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత మనసే హారతి శిరిడి శ్రీపతి అయ్యప్ప దేవాయ నమః అభయస్వరూపాయ నమః హరిహర సుపుత్రాయ నమః కరుణా సముద్రాయ నమః నిజ ధీర గంభీర శబరి గిరి శిఖర ఘన యోగ ముద్రాయ నమః పరమాణు హృదయాంతరాళ స్థితానంత బ్రహ్మాండ రూపాయ నమః ఓం అయ్యప్ప దేవాయ నమః. ఏమిటి ఇంత అద్భుతంగా మీరు భక్తి పాటలు రాశారు అని నన్ను అంటున్నారు, గౌరవిస్తున్నారు. ఏ గుడికి వెళ్ళినా సరే ఒక మంచి భక్త కవిగా నాకు గౌరవం కల్పిస్తున్నారు. మంచి తెలుగు పాటలు రాస్తే బాగా బాగుందండి అంటున్నారు. 24 శతకాలు రాశా. ఏమిటి ఇప్పుడు నా తెలుగు భాష గొప్పదండి అని నేను ఉపన్యాసం చెప్పినప్పుడు బాగుంది అంటున్నారు, నాకు సత్కారం చేస్తున్నారు. నేను సరిగ్గా చూస్తే తెలుగు భాష బాగుందే. నేను నేర్చుకున్న తెలుగు భాష, నేను రాసినటువంటి పాటల్లో తెలుగు భాష బాగుంది. నేను చెప్పే ఉపన్యాసాల్లో పూర్వ కవుల పాటలు, కీర్తనలు, పద్యాలు వాటిల్లో భాష బాగుంది. వాటిని నేను చక్కగా చెబుతున్నా గనక తెలిసినటువంటి వాళ్ళకి బాగుంటుంది. మరి ఈ రసాత్మకమైనటువంటి ఈ భావాలు ఇవి ఈ తరానికి అందాల్సిన అవసరం లేదా? ఈ తరానికి అందేటట్టుగా ఉందా మీ తెలుగు బోధ, ఈ పాఠ్యాంశాలు, మీ నిర్ణయాలు?
మరి వీటిని ఎంతమందికి చెప్పాలి, ఎన్నిసార్లు చెప్పాలి? ఎక్కడ చెప్పినా సరే ఒక కవిగా ఏమో బాధపడుతున్నాడండి ఆయన మాట్లాడుతున్నాడు అనుకుంటారు. కానీ నాలా బాధపడేవాళ్ళు లక్షల మంది ఉన్నారు. ఆ లక్షల మంది కూడా ఓటర్లే. ఆ లక్షల మందిని ఒక ఆశయం మీదకి తీసుకుని వచ్చి, ఒక వేదిక మీదకి, ఒక ఆశయం మీద వాళ్ళందరూ కూడా ఆ లక్ష్యాన్ని ఎక్కుపెడితే అప్పుడు మీకు తెలుస్తుంది అదేమిటనేది. దేవాలయాల్లో భక్తులు ఎంతమంది ఉన్నారు, ఈ దేవాలయాలు వీటి పరిస్థితి చూసి బాధపడేటువంటి భక్తులు ఎంతమంది ఉన్నారు, భాష పరిస్థితి చూసి బాధపడే భక్తులు ఎంతమంది ఉన్నారు, నరకంగా మురికి నీళ్లతో పాచి పట్టిపోయి ఉన్నటువంటి ప్లాస్టిక్ సీసాలు, ప్లాస్టిక్ కవర్లతో కుప్పలుగా తెప్పలుగా తేలుతున్నటువంటి నదీ జలాల మీద నికృష్టంగా ఉన్నటువంటి పవిత్ర నదులని చూసి బాధపడుతున్నటువంటి లక్షల మంది భక్తులు, ఓటర్లు ఎంతమంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా కదిలి వాళ్ళ శక్తిని ఓటు రూపంలో చూపించినప్పుడు ఏమవుతారో మీకు తెలిసినప్పుడు మీరు స్పందించి వాటికి న్యాయం చేస్తారు. లేదా మిమ్మల్ని వాళ్లే పంపించేస్తారు, దానికి వచ్చి దాని ప్రక్షాళన చేసి దానికి వైభవం తీసుకొస్తారు. ఆ కదలిక కోసం నేను జై తెలుగు అంటే తెలుగు జాతికి జై, తెలుగు భాషకి జై, తెలుగు సంస్కృతికి జై, అలా తెలుగు పరిశ్రమలకి జై, తెలుగు రైతుకి జై, తెలుగు నదీ జలాలకి జై. ప్రతిదీ కూడా స్వచ్ఛంగా ఉండాలి. ఇది ఎందుకని చేయలేరండి? కనుక ఈ దృష్టితో నేను దీనికోసం ముందుకు వచ్చాను. ఇప్పుడు జగన్ గవర్నమెంట్ ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఆయనేమో 170 సీట్ల గురించి ట్రై చేస్తున్నారండి. ఆయన ఏమన్నారంటే పిల్లలందరూ కూడా ఇంగ్లీష్ మీడియం రావాలి, పిల్లలందరూ కూడా ఇంగ్లీష్ బాగా చదువుకుంటే వాళ్ళకి అంటే ఫారిన్ జాబులు కానీ లేకపోతే కంప్యూటర్ కానీ ఏదైనా ఇంగ్లీష్ మీడియం బాగా ఉంటాయి, బుక్స్ కానీ అన్నీ ఉంటున్నాయి. కాబట్టి ఆయన వెర్షన్ ఆయన చెప్తున్నారండి. ఏదన్నా సరే ఒక స్కూల్కి వాళ్ళు చెప్పమనండి, ఏదైనా ప్రభుత్వం వాళ్ళు చెప్పిన స్కూల్లో 8వ తరగతి కుర్రవాడికి 6వ తరగతి పుస్తకం ఇచ్చి చదవమంటే తెలుగు చదవలేకపోయారు, ఇంగ్లీష్ పుస్తకం చదవలేకపోయారు. సరిగ్గా 4 వాక్యాలు రాయమంటే రాయలేదు. ఎన్నో తప్పులు ఉన్నాయి. వాళ్ళు చెప్పినవన్నీ కూడా సరైనటువంటి లెక్కలు కాదు, అవన్నీ అభూత కల్పనలు. వాళ్ళు అంతమందికి ఇవ్వలేరు. 2 లక్షల మంది పైగా విద్యార్థులు, యువకులు అమెరికాకి వెడుతుంటే అక్కడ వస్తున్నది 50,000 ఉద్యోగాలు. దాంట్లో మన ఆంధ్ర వాళ్ళకి వచ్చేది మహా అయితే 25,000 30,000 వస్తాయి. మిగతా 1,75,000 మంది తిరిగి రావాల్సిందే. వచ్చి ఇక్కడ వాళ్ళు ఉద్యోగాలు ఎత్తుకోవాల్సిందే. ఇక్కడ ఉద్యోగాలు కల్పించగలరా? బాగా చదువుకున్న వాళ్ళు, బాగా వేరే విదేశాల్లో మంచి అవకాశాలు వచ్చి వెళ్ళిన వాళ్ళు, లేదా అక్కడ ఉండాలనుకున్న వాళ్ళు వెడతారు ఎప్పుడు 10%. కానీ మిగతా 90%కి మీరేం చేస్తున్నారు? ఎటువంటి అభివృద్ధి కల్పిస్తున్నారు? వాళ్ళకి ఎటువంటి ఉపాధి కల్పన ఉద్యోగాలు కల్పిస్తున్నారు? అది కావాలి. అలా కాకుండా చదువుకున్న ప్రతివాడికి అమెరికా పంపిస్తారా? పంపించమనండి. చదువుకున్న ప్రతి వాళ్ళకి అమెరికా పంపించేటట్టు అయితే, ఇంకొకటి, మీ పిల్లలు అమెరికాలో చదువుకుని అమెరికాలో సెటిల్ అవుతున్నారా? రాజకీయాల్లోకి వస్తున్నారు. అమెరికాలో చదువుకుని పెద్ద పెద్ద యూనివర్సిటీల్లో మళ్ళీ వాళ్ళు రాజకీయాల్లోకి వస్తున్నారు. మరి అట్లా మీరు ఈ కింద స్థాయి పిల్లలందరినీ కూడా అన్ని కులాల్లో వాళ్ళని ఒక 100 మందిని అమెరికా పంపించి మంచి చదువులు చెప్పించి తీసుకొచ్చి వాళ్ళకి మళ్ళీ పార్టీలో సభ్యత్వం ఇచ్చి వాళ్ళని 100 కులాల వాళ్ళని 100 మంది రాజకీయ నాయకులుగా మీరు తీర్చిదిద్దండి. ఒక 5 ఏళ్లలోనో 10 ఏళ్లలోనో యువతరం అంటే వాళ్ళు కదా. మీ పిల్లల యువతరం రాజకీయాలకి మీ పిల్లల బాధ్యులు, వాళ్ళ పెద్ద వారసులు. 100 కులాలలో ఉన్నటువంటి మెరికల్ లాంటి కుర్రవాళ్ళని, వాళ్ళకి రాజకీయ అవగాహన ఏంటి, వాళ్ళకున్న ప్రపంచ జ్ఞానం ఏమిటి చూసి, ఇప్పుడు బిగ్ బాస్ పెడుతున్నారు కదా, పాడుతా తీయగా పెడుతున్నారు కదా, అట్లా చక్కగా ఒక ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, ఒక ఐవైఆర్ కృష్ణరావు గారు, ఇట్లా ఎవరినైనా సరే వీళ్ళని పెద్దవాళ్ళని పిలిచి కార్యక్రమం, ముక్తేశ్వరరావు గారు తెలుగు అమలు బాగా అద్భుతంగా చేశారు, నల్గొండలో కలెక్టర్ గా ఉండి. ఇటువంటి వారిని పెట్టి ఒక చక్కని షో చేసి వీళ్ళకు ఉన్నటువంటి ప్రపంచ జ్ఞానం ఏమిటి, భాషా జ్ఞానం ఏమిటి, ఈ కుర్రవాడు బాగా పనికొస్తాడనుకున్న వాడికి ఒక మంచి ప్రైజ్ ఇవ్వండి, బహుమతి ఇవ్వండి. ఇస్తున్నారు కదా పాడుతా తీగా, బిగ్ బాస్, ఇటువంటి వాటిలో మంచి షో. అప్పుడు అందరూ కూడా చూస్తారు. చూసిన తర్వాత అటువంటి మెరికల్ లాంటి వాళ్ళని ఫైనల్కి వచ్చిన తర్వాత వాళ్ళని మీరు అమెరికా పంపించండి. వాళ్ళకి మంచి యూనివర్సిటీలో చదువులు చెప్పించండి. తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళకి మీరే రాజకీయాల్లోనే ఉండాలి. మీరు చక్కగా అక్కడ కూడా
వరల్డ్ పాలిటిక్స్ మీద బాగా అధ్యయనం చేయించండి, మంచి వాళ్ళకి చదువులు చెప్పించి తీసుకొచ్చి 100 కులాలలో 100 కులాలలో యువకుల్ని అమెరికా పంపించి చదివించి తీసుకుని వచ్చి ఇక్కడ వాళ్ళకి రాజకీయ ప్రాధాన్యం కల్పించి వాళ్ళకి సీట్లు ఇచ్చి వాళ్ళని గెలిపించి వాళ్ళని మీరు నాయకుల్ని చేయండి. నిజంగా అది గొప్ప విషయం. వాళ్ళకి విధిల్చి 4 వెతుకులు విధిల్చి వాళ్ళకేమో అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి మభ్యపెట్టి చేయటం అది రాజకీయం కాదు. మీరు చేయదలుచుకుంటే అభివృద్ధి అట్లా చేయండి. అందరికీ సమాన అవకాశాలు అంటే అది ప్రజాస్వామ్యం. మీరు లీడర్షిప్ అంటే ఏంటి? మీ పిల్లలకి లీడర్షిప్పా? మీ పిల్లలకి తెలుగు రాకపోతే చక్కగా తెలుగు వచ్చేటట్టుగా ఎవరినో పెట్టి వాడు తెలుగు వచ్చేటట్టు చేస్తున్నారా? మీ పిల్లలకి రాజకీయ అవగాహన కావాలంటే రాజకీయ అవగాహన వచ్చేటట్టుగా ఎవరినో పెట్టి మీరు వెనకాల చేయిస్తున్నారా? మరి అట్లా మరి బడుగు జనుల పిల్లలకి ఆ కులాల్లో ఉన్నటువంటి వాళ్ళని ఎందుకని లీడర్ని చేయరు? మీ పిల్లలే లీడర్లు కావాలా? 100 మంది బడుగు జనుల బలహీన వర్గాల పిల్లలకి యువకులకి వాళ్ళకి చక్కని కోచింగ్, వాళ్ళకి బాగా బోధ చేసి రాజకీయ అవగాహన కల్పించి వాళ్ళకి లీడర్షిప్ మీరు తీసుకురండి. ఎంతసేపు మీరు మీ పిల్లలు మళ్ళీ వాళ్ళ పిల్లలు ఇంతేనా? మీ పిల్లలు ఇట్లా ఎదుగుతూ ఇలా ఉంటారు, రాజకీయ నాయకులుగా ఉంటారు. తరతరాలుగా వీళ్ళు ఓట్లు వేస్తూ ఉంటారా? తరతరాలుగా ఓట్లు వేస్తూ ఈ సంక్షేమం తీసుకుంటూ ఉండాలా మీ దగ్గర? ప్రజాస్వామ్యం అంటే ఏమిటి? ప్రజాస్వామ్యం మీకు రాజరికమే నడుస్తుంది కదా. తరతరాలుగా మీరు అధికారంలో ఉంటారు, తరతరాలుగా వీళ్ళు ఓట్లు వేస్తూ ఉంటారు. అన్నా 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 అంటూ వీళ్ళు సినిమాలో ఏదో ఆ హీరోని చూసేట నువ్వే మా దేవుడివి అన్నట్టుగా మమ్మల్ని అనుకోవాలని మీరు అనుకుంటున్నారు. ఎందుకు అనుకోవాలి అట్లా ప్రజాస్వామ్యంలో? ఓకే, అంటే షర్మిల గారు పార్టీ పెట్టినప్పుడు అది కేసీఆర్ గారు వదిలిపెట్టిన బాణమా లేదంటే బీజేపీ వదిలిన బాణమా అని అందరూ ప్రశ్నించారండి. లేదా కాంగ్రెస్ పెట్టిన బాణమా అని చెప్పి వదిలిపెట్టిన బాణమా అని. ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్లో మీరు పెట్టిన పార్టీ ద్వారా నాకు ఏమని తెలుస్తుందంటే మీరు కూడా ఎవరన్నా వదిలిన బాణమా అని. అంటే చంద్రబాబు నాయుడు గారు జనసేన కలిపి చేసిన ఆ బాణమా, లేదా జగన్మోహన్ రెడ్డి గారు పంపించిన బాణమా, లేదా బీజేపీ పంపించిన బాణమా? నేను తెలుగు తల్లి వదిలిన బాణం, ధర్మదేవత వదిలిన బాణం. ఓకే, తెలుగు తల్లి పరమ శాంత స్వరూపిణి అయి భరించి నాకు కోట్ల మంది నా కొడుకులు ఉన్నారు, నా కొడుకు నన్ను పట్టించుకోవట్లేదు అని కనీసం ఒకడినన్నా నేను తయారు చేసుకుని నా గురించి మాట్లాడేవాడి గురించి ఒకడిని నేను తయారు చేసుకోవాలని ఆవిడ సంకల్పిస్తే నాకు ఈ భావం కలిగి ఉండొచ్చు. నేను అలా అనుకుంటున్నా. ధర్మదేవత ప్రేరణతో నేను మాట్లాడుతున్నాను తప్ప నేను ఇంక ఎవరి బాణం కాదు. నేను తెలుగు బాణాన్ని, తెలుగు తల్లి బాణాన్ని, ధర్మదేవత బాణాన్ని. అంటే ఇక్కడ చాలా పార్టీలు ఉన్నాయండి, మీకు ఉందా స్పేస్ అని నాకు మళ్ళీ మిమ్మల్ని అడుగుతున్నాను. బలవంతుడు వచ్చినప్పుడు వాళ్ళు పక్కకి వెళ్తారు, ఆ స్పేస్ లో మనం ఉంటాం. మనకి బోర్డు అంత స్పేస్ ఉంది, వాళ్ళకే స్పేస్ ఉంది, వాళ్ళకి తెలియదు. 70% ఓట్లే కదా వాళ్ళకి పడుతుంది, మరి 90% వరకు పడచ్చు కదా. ఒక 10% అంటే రోగులు, వాళ్ళకి సేవలు చేసేవాళ్ళు, ఆసుపత్రుల్లో విధి నిర్వహణ చేసే నర్సులు, డాక్టర్లు వాళ్ళంతా ఉంటారు. 10% తీసేసేయండి, 90% వరకు పడచ్చు. కానీ 70% పడుతున్నాయి. అంటే ఏంటి? ఈ 20% ఎందుకు పట్టల్లా? అదంతా స్పేసే. ఆ 20% వీళ్ళు ఎందుకని తెచ్చుకోలేకపోతున్నారు? నీకు దమ్ముంటే, నువ్వు మగాడివి అయితే ఇట్లాంటి మాటలన్నీ వింటూ ఉంటాం. మీకు దమ్ముంటే మీరు ఆ 20% వాళ్ళని ఓట్లేయమని అడగండి, తెప్పించుకోండి. తెప్పించుకోలేరు. ఎందుకనంటే మీరు చేసేటువంటి పిచ్చి పనులకి, మీ స్వార్థానికి వాళ్ళు విసిగిపోయి ఎవడొచ్చినా ఒకటే అని చెప్పి వాళ్ళు రావట్లా. చూడండి, మీరు డబ్బులు ఇస్తున్నారు, సారా పోస్తున్నారు, ఇవన్నీ కులం పిచ్చి రేపుతున్నారు, అన్ని చేస్తున్నారు కదా. మరి ఆ 20% ప్రజల్లో అన్ని కులాల వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కులం పిచ్చి లేదు. చూడండి, వాళ్ళు డబ్బులు ఇస్తే తీసుకోవట్లా. డబ్బులు ఇస్తాయి కదా, మరి మీరు ఇస్తున్నారు కదా, మరి వాళ్ళకి డబ్బు మీద ఆశ లేదు. సారా మీరు పోసే సారాలు అక్కర్లేదు, బాటిల్స్ ఇవ్వక్కర్లేదు. వాళ్ళకి కులాభిమానం లేదు. అన్ని కులాల వాళ్ళు ఉంటారుగా, మీ కులం వాళ్ళు కూడా ఉంటారు అట్లా ఓట్లేని వాళ్ళల్లో. ఎందుకని వాళ్ళు ఎవరికి వేసినా ఒకటే, వీళ్ళకి వేసామంటే మన పౌర హక్కు దుర్వినియోగం అవుతుంది. దుర్వినియోగం చేసుకుంటున్నారు. ఓటు వేయటం ఏమో సద్వినియోగం, దుర్మార్గుడికి పడటం దుర్వినియోగం. వాళ్ళు తెలివిగా మన చేత ఓటేమో నువ్వు సద్వినియోగం చేయమని చెప్పి మనీ లాక్కొచ్చి మనతో ఓటేయించుకుని వాళ్ళు దాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. అది పూర్తిగా పురుగు అయిపోయింది, అనేక సార్లు రుజువు అయింది. కనుక ఇప్పుడు మనం వేసి వృధా అని చెప్పి ఆ 20% రావట్లా. ఆ 20% నా స్పేసు. వాళ్ళు కదిలి వచ్చారనుకోండి, తెలుగు భాష కోసం, దేవాలయాల పరిరక్షణ కోసం, దేవాలయాలన్నీ కూడా దీపాలతో కళకళలాడుతూ చక్కగా అందరికీ మంచి ప్రసాదం
వినిమయం జరిగి అద్భుతంగా దేవుడు వెలుగుతూ దేవాలయాలు వెలుగుతూ కళకళలాడుతూ ఉండాలని కోరుకునే వాళ్ళు 20 మంది ఉన్నారు. అలాగే నదీ జలాలు శుభ్రంగా ఉండాలని ఉండదా? ఉంటదండి. మరి దానికోసం ఎవరున్నారు పూనుకునేవాడు? కనుక ఇటువంటి వాటి అందరికీ ఉచిత వైద్యం, అందరికీ ఉచిత వైద్యం, అందరికీ ఉచిత విద్య. అప్పుడు సంక్షేమ పథకాలు అక్కర్లా. సంక్షేమం 18% మందికి చాలు అని చెప్పి నీతి ఆయోగ్ వారు రిపోర్ట్ ఇచ్చారు. మీకు తెలుసు జర్నలిస్టులు మీరు. పోనీ 20% అనుకున్నా కూడా ఇప్పుడు 90% మందికి అందుతుంది, దాదాపు 85-90 మందికి. అంటే 65-70% అనవసరంగా ఇస్తున్నారు. ఎందుకని? అంటే ఓట్ల గురించి ఇస్తున్నారు కనుక. ఇప్పుడేంటి అందరికీ ఉచిత. వీళ్ళు కూడా ఎందుకు తీసుకుంటున్నారంటే ఆ బియ్యం కోసం, వాళ్ళు ఇచ్చే పప్పుల కోసం కాదు. ఏ హార్ట్ అటాక్, ఏ కిడ్నీ ఫెయిల్యూరో జరిగితే అప్పుడు మనకి కష్టం కదా, లక్షల్లో అవుతుందని వాళ్ళు భయపడి తీసుకుంటున్నారు తెల్ల కార్డు. ఎప్పుడైతే అందరికీ ఉచిత వైద్యం అన్నారో వాళ్ళు తీసుకోరు. అప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సిన సంక్షేమం అక్కర్లా, దాన్ని ఉచిత వైద్యం మీదే ఖర్చు పెట్టారనుకోండి. మన యువ డాక్టర్లు ఉన్నారు కదా, యువ వైద్యులు, వాళ్ళకి ఎక్కువ మందికి వైద్యం చేయటం వల్ల వాళ్ళకి బాగా అనుభవం వస్తుంది. అనుభవజ్ఞుల పక్కనే ఉండి వాళ్ళు ఆపరేషన్లు చేయటం ఇవన్నీ చూస్తారు కదా. చూసినప్పుడు వాళ్ళకి ఎక్కువగా పని ఉంటుంది, వాళ్ళకి ఎక్కువ అనుభవం వస్తుంది. అలాగే ఉచిత విద్య వల్ల నా పిల్లాడికి ఎట్లా నేను చదివించుకోవాలంటే కష్టం, కాన్వెంట్లో డబ్బు కావాలి అని చెప్పి లంచం తీసుకునే అవకాశం ఉండదు. అబద్ధాలు ఆడి అనవసరంగా ఎవరినో ఇబ్బంది పెట్టి డబ్బులు సంపాదించాల్సిన అవసరం ఉండదు. అందరికీ ఒక నిబద్ధత, నిజాయితీ పెరుగుతుంది. ఇతర దేశాల్లో వాళ్ళు గవర్నమెంట్ చూస్తుంది వాళ్ళకి అట్లా. మీరేమో విధులిస్తున్నారు. చూడటం వేరు, పోషణ చేయటం వేరు, విధిలించటం వేరు. మీరు ఎప్పుడైతే వాళ్ళ పిల్లల గురించినటువంటి విద్య గురించి ఇబ్బంది లేదు, వాళ్ళకి రోగం వస్తే ఇబ్బంది లేదు, ఇది చేశారనుకోండి, మంచి విద్య, ఉన్నత ప్రమాణాలతో మంచి విద్యని, ఏదో ఊరికనే సర్టిఫికెట్లు ఇచ్చే విద్య కాదు, చేశారనుకోండి, వాళ్ళందరూ మీకు జేజేలు పలుకుతారు. మీరు ఇప్పుడు జపాన్ ఎడుతున్నారు వీళ్ళు టెక్నాలజీ కోసం, మన రాజకీయ నాయకులు. చైనా వెడుతున్నారు, తైవాన్ ఎడుతున్నారు, జర్మనీ వెడుతున్నారు, అమెరికా వెడుతున్నారు, ఇంగ్లాండ్ ఎడుతున్నారు. ఈ దేశాల్లో ఎక్కడన్నా సరే వాళ్ళ టెక్నాలజీని తెచ్చుకుంటున్నారు, వాళ్ళ నిపుణులతో తీసుకొచ్చి ఇక్కడ ప్లాన్లు ఇవన్నీ వేయించుకుంటున్నారు. కానీ వాళ్ళ ఆ నిపుణులందరూ ఎట్లా తయారయ్యారు? అక్కడ వాళ్ళ మాతృభాషలో చదువుకోవటం వల్ల. ఓకే, వాళ్ళేమి వేరే భాషలో చదువుకోలే, వాళ్ళ జపాన్ వాడు జపాన్ భాషలో, చైనా వాడు వాళ్ళ మ్యాండరిన్ లో, తైవాన్ వాడు వాళ్ళ భాషలో, జర్మన్ వాడు వాళ్ళ భాషలో నేర్చుకోవటం వలన వాళ్ళకి చక్కగా జ్ఞానం ఎక్కువగా, వాళ్ళకి వికాసం కలిగింది, సృజనాత్మకత పెరిగింది. మీరు మరి ఆ విషయాన్ని ఎందుకని ఇక్కడ మీరు ప్రయోగం చేయరు? అది ఇంప్లిమెంట్ చేయట్లా. ఆ విద్యా విధానాన్ని మీరు ఇక్కడ తీసుకురావట్లా. ఇక్కడి నుంచేమో కనీసం 2-2.5 లక్షల కోట్ల రూపాయలు సంవత్సరానికి మన యువకులు వెళ్ళి అమెరికాలో చదువుకోవటం వలన వృధా అవుతోంది. మీరు పరిశ్రమలను అక్కడి నుంచి తెచ్చినట్టుగానే వార్ టెక్నాలజీ కోసం ఏం చేస్తున్నారు? వార్ ఫ్లైట్లు, షిప్పులు, వాళ్ళతో మనం టైఅప్ అయి ఇక్కడ మనం పెట్టుకుంటున్నాం, ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, భారతదేశంలో తయారు చేసుకుంటున్నాం కదా. పరికరాలు అవి మనం ఇక్కడ తయారు చేస్తున్నాం, వాళ్ళు వస్తున్నారు టెక్నాలజీతో అసెంబుల్ చేసుకుని ఇక్కడ షిప్పులు కానీ, వారికి సంబంధించిన మిసైల్స్ కానీ, ఫ్లైట్స్ కానీ చేస్తున్నాం కదా. అలాగే ఇంతమంది ఎందుకు వెళ్తాం? అడిగారు 2-3 లక్షల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం వృధా అయిపోతుందండి ఫ్లైట్లకి. తల్లిదండ్రులకి మానసికమైన ఒత్తిడి, వీళ్ళు ఎట్లా ఉన్నారో అక్కడని. వెళ్ళిన వాళ్ళలో 2-3 లక్షల మంది పెడితే 30,000 ఉద్యోగాలు వస్తేనే గగనం, మిగతా వాళ్ళు మళ్ళీ ఇక్కడికే రావాలి. ఇప్పుడు అక్కడున్న బోధకులు ఎవరు? అక్కడ ఉండేటువంటి ప్రొఫెసర్లు ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళే. మన మూల్పూర్ వెంకట్రావు గారు, మన వెనుగేళ్ల మోహన్ గారు, మనం అందరూ ఇక్కడ వాళ్ళే. అక్కడ ప్రతి యూనివర్సిటీలోనూ మన వాళ్ళే దాదాపుగా. వాళ్ళని మీరు అటువంటి వాళ్ళని తీసుకుని వచ్చి ఇక్కడ మీరు చేస్తే వాళ్ళు తప్పకుండా మనకు సహకరిస్తారు. ఆ విద్యా బోధన, ఆ ప్రమాణాలు, వాటితో మీరు ఇక్కడ చేస్తే యూనివర్సిటీలు మీరు పెట్టండి కొత్తగా. మెడికల్ కాలేజీలు అది వరకు ఉన్నాయి, ఇప్పుడే ఉన్నాయి. ఇప్పుడు అట్లాగే అక్కడ అమెరికాలో ఉండేటువంటి ఆ స్టాండర్డ్స్ తో ఏమండి మన దిక్కుమాలినటువంటి కర్మ అండి. ఒక స్ఫూర్తి లేదు, చరిత్ర ఏమో మీరు చదవరు, మీకు అక్కర్లేదు, పిల్లలకి తెలియనివారు. ఒక నలంద, ఒక తక్షశిల, ఒక నాగార్జునుడు, వీళ్ళందరి దగ్గరికి గ్రీసు దేశం నుండి, చైనా దేశం నుండి, జపాన్ దేశం నుండి వచ్చి చదువుకుని నేర్చుకుని వెళ్ళారు ఆ రోజుల్లో. అట్లాంటి దేశం 2,000-2,500 సంవత్సరాల తర్వాత దిక్కుమాలిన స్థితిలో వేరే దేశాలకు వెళ్ళి చదువుకుంటోంది. ఇక్కడ ఎందుకని మీరు ఆ విద్యా ప్రమాణాలతో చేయలేరు? పోనీ అక్కడ ఏమన్నా చెప్పేవాళ్ళు వాళ్ళేనా? అక్కడ వాళ్ళ కాదు, ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు, ఈ ఆంధ్రప్రదేశ్లో నుంచి వెళ్ళిన వాళ్ళు అక్కడ అద్భుతంగా గొప్ప ప్రొఫెసర్లుగా
అమెరికా దేశం చేత గుర్తింపబడి గొప్ప గొప్ప పురస్కారాలు అవార్డులు తీసుకుంటారు. మన పద్మశ్రీలు, పద్మభూషణ్ లాంటివి పొందుతున్నారు వాళ్ళు అక్కడ. మీరు వాళ్ళని పిలిచి ఇక్కడున్న అధ్యాపకులు, ఇప్పుడున్న అధ్యాపకులు ఏమన్నా తక్కువ? మన ఐఐటీల్లో కానీ, ఇప్పుడు ఉన్న ఉస్మానియా కానీ, మన ఆంధ్ర యూనివర్సిటీ కానీ, నాగార్జున యూనివర్సిటీ కానీ, ఏ యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఎవరు తక్కువ వాళ్ళు కాదు. వాళ్ళకి సరైనటువంటి ఉత్సాహం ప్రోత్సాహపరిచేటువంటి శక్తులు లేవు వెనకాల ప్రభుత్వం నుండి. వాళ్ళని కలిపి మీరు పెడితే మన పిల్లలు లక్షల కోట్ల రూపాయలు అక్కడ తగలేయక్కర్లా. 3,000 4,000 కోట్లు ఇస్తే ముష్టి ఎత్తుతున్నారు మీరు. మా దగ్గరికి వచ్చి పరిశ్రమ పెట్టండి అని. లక్షల కోట్లు అండి, 2 లక్షల కోట్లు సంవత్సరానికి. ఇక్కడ మనకు ఆ ఖర్చు ఉండదు. మన పిల్లలు అనవసరంగా విమానాల్లో ప్రయాణం చేయక్కర్లా, శ్రమ ఉండదు, డబ్బు అనవసరంగా ఖర్చు కాదు. తల్లిదండ్రులకి మా పిల్లలు అక్కడ ఏం చేస్తున్నారు అనే మానసికమైనటువంటి ఒత్తిడి ఉండదు, దిగులు ఉండదు, పిల్లలకు ఉండదు. మరి ఎందుకని మీరు ఇది అభివృద్ధి కాదా? ఇది ఎంత అద్భుతమైనటువంటి అభివృద్ధి. కనుక ఇవన్నీ చేయకుండా ఇవాళ మన టీవీ పరిశ్రమ ఉంది. 25 కోట్ల రూపాయలు, కనీసం 25,000 కోట్లండి, 25,000 కోట్ల రూపాయలు దీని మీద ఉంది. ఇది తెలుగు లేదనుకోండి, ఇంగ్లీష్ నుంచి వచ్చేస్తే ఇంగ్లీషు, హిందీ ఇప్పుడు ఇవే ఉండవు, ఒట్టి ఇంగ్లీష్ సీరియల్సే ప్రసారం చేసేస్తుంటే చూసేస్తున్నారు అనుకోండి అందరూ. మీకు దానివల్ల నటులు కానీ, ఈ డబ్బింగ్ కళాకారులు కానీ, వీళ్ళందరూ రచయితలు కానీ వీళ్ళందరూ ఉండరు. సినిమా పరిశ్రమకు దాదాపు 18,000 కోట్ల రూపాయలు దీని మీద ఉంది. ఇవాళ ఇంగ్లీష్ నుంచి సినిమా వస్తే మనకి తెలుగులో అనువాద చిత్రాలు మనకు వస్తున్నాయి. ఇప్పుడు అనువాదం చేయక్కర్లా. అప్పుడు ఏమవుతుంది? అనువాదకుడు లేకపోతే, తెలుగులో అనువదించేవాడు, కళాకారుడు చెప్పేవాడు లేకపోతే ఈ పరిశ్రమలో వీళ్ళు దెబ్బతింటల్లా. అలాగే ఇప్పుడు అక్కడి నుంచి విశ్వవిద్యాలయాలు వచ్చి ఆ పుస్తకాలన్నీ తెలుగులోకి గనక అనువాదం చేసి వేస్తే, మీరు 2 పుస్తకాలు మీరు అనువాదం చేస్తారు, అప్పుడు మీకు డబ్బు వస్తుంది, రాయల్టీ మీకు వస్తుంది. ఈ పుస్తకాలు ప్రింట్ చేయడానికి ఈ ప్రచురణ ఉంది చూసారా, పబ్లికేషన్స్, ఇవి పెరుగుతాయి. ఇవి దాదాపు ఇవి కూడా 25,000 కోట్ల పైన ఉన్నాయండి. ఇవాళ పత్రికలు, ఈ పబ్లికేషన్స్, వీటి మీద ప్రపంచంలో ఎక్కువ వ్యాపారం జరుగుతున్నది ప్రచురణలో భారతదేశం కూడా ఒకటి. ఇప్పుడు ఇవన్నీ కూడా మూలపడతాయి. ఇప్పుడు వీటన్నిటికీ కూడా ఇంకా జవసత్వాలు వస్తాయండి. మాతృభాషల్లో గనక మనం విద్యా విధానం గనక ఏర్పాటు చేసుకున్నట్లయితే అప్పుడు ఇక్కడ అద్భుతమైనటువంటి అభివృద్ధి వస్తుంది. మీకు ఒక విద్య పొందుతూ ఉంటాడు యువకుడు, వాడు ఖర్చు పెట్టేటువంటి ఈ డబ్బు వల్లే పుస్తకాలు ప్రచురణ చేయాలి. దీనివల్లే అధ్యాపకులు పెరుగుతారు. వాళ్ళు కూడా నాణ్య ప్రమాణాలతో వాళ్ళు కూడా నేర్చుకుని వాళ్ళు చెబుతారు. అక్కడ ఎందుకంటే ఆ పక్క నుంచి వేరే విదేశాల నుంచి వచ్చిన అధ్యాపకులు ఉంటారు, వాళ్ళే బాగా చెబుతారు, వీళ్ళు చెప్పరు అని పిల్లాడు అన్నాడు అనుకోండి, వీళ్ళకి అవమానం అది. కనుక సహజంగా వీళ్ళల్లో ఉండే తహతహతో వీళ్ళు నేర్చుకుంటారు. ఎప్పుడు ఒక పోటీ ఉండాలి కదా. అప్పుడు ఏమవుతుంది? మీకు అన్ని రకాలుగా నాణ్య ప్రమాణాలు, అందరిలోనూ అద్భుతమైనటువంటి ప్రతిభ, పాండిత్యం ఇవంతా కూడా అందరిలో పెరుగుతుంది. అటువంటిది మీరు చేయకుండా మీ పిల్లలకి ఇంగ్లీష్ మీడియంలో చెబుతున్నాము, మీరందరూ అక్కడికి వెళ్తారనేది అది శుద్ధ అబద్ధం. అది ఊరికేనే అది భ్రమలో ఉంచటమేనండి ప్రజలందరినీ. అందుకని తెలుగు గనక ఉంటే అమ్మ భాషతో ఆర్థికాభివృద్ధి, ఇప్పుడు మీకు చెప్పాను కదా, లక్షల కోట్ల ఆర్థికాభివృద్ధి ఎలా ఉంటుంది? అమ్మ భాష వల్ల. లేకపోతే ఈ పరిశ్రమలన్నీ మోగపోతాయండి. ఏది ఈ కాగిత పరిశ్రమలన్నీ పోతాయి, పత్రికలన్నీ కూడా పడుకుంటాయి. మీరు చూడండి, ఇప్పుడే చూడండి, 10 ఏళ్ల కిందటికి ఇప్పటికి పత్రికలు పెరిగాయా తగ్గాయా? చూడండి, పోయినాయండి. చాలా మంది వెళ్ళి తీసేశారండి. ఎందుకని? తగ్గిపోయారు. ఎందుకని? తెలుగు మీరు టెక్నాలజీ వల్ల అని అనుకుంటారు. టెక్నాలజీ యూట్యూబ్ లో వచ్చేసాయి, వార్తలన్నీ కూడా మనకి సెల్ ఫోన్ లో చూసేస్తున్నాం అనుకుంటారు. అది తప్పు. అది మాత్రమే కాదు. ఇప్పుడు నేను చూస్తాను అది, కానీ పేపర్ చదువుతా. పేపర్లో వచ్చినటువంటి సమగ్రమైన వార్త మీకు దీంట్లో అంత రాదు మీకు. పేపర్ ఇవి ఈ మాత్రం కూడా ఉండవండి, ఇవి కూడా మూలపడతాయి. కనుక మీరు మొత్తం తెలుగు భాషలోనే మనో వికాసం ఉంటుంది. ఉదాహరణ, మీకు ఒక పిల్లవాడిని మీరు బళ్ళోకి చేర్చారు, లేదు చాలా కింద కులాల్లో ఉన్నట్టు, పాపం వాళ్ళకి ఇంట్లో ఎవరు ఇంగ్లీష్ రాదు, కూలీ నాలి చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ పిల్లాడిని స్కూల్లో పెట్టారండి. వాడికి ఇంగ్లీష్ మీడియంలో చెప్పిన దానికి తెలుగు మీడియంలో చెప్పిన దానికి తేడా చెప్తాను మీకు. కాకి కథ చెప్పారు, మనందరికీ తెలిసింది. ఒరే, బాగా ఎండాకాలం, బాగా వడగాలి వస్తుందిరా, అప్పుడు ఒక కాకి దాహం వేసింది, తప్పిగా అది నీళ్ల కోసం చూసింది, ఎక్కడ నీళ్లు దొరకలేదు, అక్కడ పెద్ద బాన ఉంది, దాంట్లో ఎక్కడో కింద ఉన్నాయి నీళ్లు, అది దాంట్లోకి దిగలేదు. అందుకని అది అటు ఇటు చూసి ఆలోచిస్తే దానికి ఉపాయం వచ్చిందిరా,
ఆ ఉపాయం తట్టి అది అక్కడ ఉన్న రాళ్లు తీసుకెళ్లి దాంట్లో వేసింది, నీళ్లు పైకి వచ్చాయి, తాగి కాకా నరుస్తూ వెళ్ళిపోయింది అని చెప్తారు పిల్లలకి. వాడికి మనకి తెలుసు కనుక ఈ కథ దీనికేమి మనం ఏం స్పందించం ఇప్పుడు. కానీ చిన్న పిల్లవాడికి ఈ దృశ్యం అంతా కనిపిస్తూ ఉంటుందండి. బాణ, కాకి, ఎండాకాలము అంటే ఎండ కనిపిస్తుంది వాడికి. దీంట్లో గులకరాళ్ళు దాంట్లో వేయటం, నీళ్లు పైకి రావటం. ఎందుకంటే వాడు అప్పటికే తొట్టిలోనో గిన్నెలోనో నీళ్లు వేసి ఏవో వస్తువులు వేస్తే అవి నీళ్లు పైకి తేలటం, దాని అంచు నీటి అంచు తేలటం, ఆ మట్టం వాడికి తెలుస్తుంది. అది మనం ఇవన్నీ చెప్పక్కర్లా. ఈ సైన్స్ అనేది అంతా ఇంత వివరించి చెప్పక్కర్లేదు, విజ్ఞానం వాడికి తెలుస్తుంది. వాడు నిజమే అనేది గ్రహిస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత వరే ఏం చెప్పారా నీకు బడిలో అంటే వాళ్ళ తాతయ్యో వాళ్ళ అమ్మో నాన్నో అడిగితే పిల్లలకు అన్నకో చెల్లెలకో చెబుతాడు ఒక కథ. ఒక కాయకు వచ్చింది, దానికి దాహం వేసింది, ఎండాగా ఇది చెబుతాడు వాడు. ఇది ఇంగ్లీష్ లో చెప్పారు అనుకోండి, వెళితే ఇంగ్లీష్ మీడియంలో ఏం చెప్తాడు వాడు? మొట్టమొదట ఎండాకాలం అంటే ఏమనాలి? సమ్మర్, డ్యూరింగ్ సమ్మర్ సీజన్, మిడ్ సమ్మర్ ఏదో చెప్తాడు వాడు. ఈ మిడ్ సమ్మర్ అని తెలియదు వాడికి, అర్థం అవుతుందా? ఒక కాకి దాహం వేసింది అండి, కాకి అండి ఇంగ్లీష్ లో ఏమనాలి? దాహం ఏమనాలి? అది అటు ఇటు చూసింది, తిరిగింది, ఒక బాణ కనిపించింది. బాణని ఏమంటారు? కొండని ఏమంటారు? అక్కడ పాట్ అంటారు కదా. తర్వాత దాంట్లో నీళ్లు ఉన్నాయంటే వాటర్ అని తెలియాలి కదా, అక్కడి నుంచి స్టోన్స్ అని తెలియాలి కదా. అది తెచ్చి దీంట్లో వేసిన ఆ క్రియాపదాలు నామవాచకాలు అన్ని తెలిసి చెప్పాలి కదా. వాడు చెప్పింది వీడికి అర్థం అవుతుందా? ఇంగ్లీష్ లోనే బోధిస్తున్నాం అంటారు. దుర్మార్గం కదా ఇది. అంతా కూడా తెలుసున్న లాంగ్వేజ్ లోంచి తేలిగ్గా తెలుస్తుంది వాడికి. ఇంకోటి వాడికి ఈ కథ చెబితే ఎట్లా అర్థమవుతుంది వాడికి ఎట్లా అర్థమవుతుంది? ఊరికనే ప్రోగ్రెస్ కార్డుల మీద డబ్బులు తీసుకుంటారు కనుక ఇలా వేసేసి మార్కులు వేస్తున్నారు. మనం కూడా మా అబ్బాయికి ఎంత వచ్చాయని అనుకుంటుంటాం. వాళ్ళు చిన్న చిన్న మాటలతో ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటే మా అబ్బాయికి వచ్చి అనుకుంటాం. అమృతం బాలభాషణం అన్నారు. బాలలు మాట్లాడితే వాళ్ళ నోట్లోంచి ముద్దుగా ఉండి ఏది మాట్లాడినా అమృతం, చాలా మనకి వినటానికి హాయిగా ఉంటుంది. అందుకని మనం ఆ ఇంగ్లీష్ మాటలు విని బాగుంది అనుకుంటాం. ఆ తర్వాత వాడికి ఇవంతా కూడా వీళ్ళంతా మాయ చేస్తున్నారండి అది విద్యా విధానంలో. లేకపోతే అసలు ఇంత ఇంగ్లీష్ మీడియంలో ఇంత చదివిన వాళ్ళు మహామేధావులు ఏం చేస్తున్నారండి? ఏం చేస్తున్నారు? సమాజంలో ఎట్లా ఉంది? యువతరం పార్టీ చెప్పండి, యువతరం బాధ్యత ఏం చేస్తున్నారు? జనవరి 1 వస్తే మీరు ఏం చేస్తున్నారు చెప్పండి. వీళ్ళకి ఏమన్నా నీ సంస్కృతి ఇది, నీ సంప్రదాయం ఇది అని తెలుసా? రాణా ప్రతాప్ గురించి తెలుసా? అయితే మీ భావాలన్నీ బాగున్నాయండి, చక్కగా ఉన్నాయి. మీరు పార్టీ పెట్టడానికి నాకు అర్థమైంది. కానీ ఒకసారి లోక్ సత్తా జయప్రకాష్ నారాయణ చూడండి, కేఏ పాల్ చూడండి, లేదంటే మనకి ప్రవీణ్ కుమార్ మొన్నే తెలంగాణలో ఆయన ఐపీఎస్ ఆఫీసర్, ఆయన పార్టీ కానీ ఆయన కూడా ఓడిపోయారు ఇలా. మరి వాళ్ళని చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? నాకేమనిపిస్తుంది అంటే మీ భావాలు బాగున్నాయి, మరి ఆల్రెడీ వాళ్ళు కూడా ఎంతో ప్రయత్నించారండి. అంటే మిమ్మల్ని నిరుత్సాహపరచాలో కాదు, అసలు వాళ్ళు చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది అని. ఒక్కొక్కసారి ఒక్కొక్క అవకాశం ఉంటుందండి ప్రతి మనిషికి కూడా. దీంట్లో ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క దానికి వికాసం ఉంటుంది. మన ముందు కొందరికి అటువంటి విజయం కలగలేదు కదా, మనకు కూడా అంతే కదా అని మనం ఆగిపోవటం అనేది చేయకూడదు. నిజానికి మీరు చెప్పిన వాళ్ళందరూ కూడా నాకన్నా గొప్పవాళ్ళు. వాళ్ళకి చట్టాలు, రాజ్యాంగము బాగా తెలుసు. వాళ్ళు అధికార యంత్రాంగంలో ఉండి చాలా అద్భుతమైన సేవలు అందించి దేశాన్ని బాగా క్షుణ్ణంగా పరిశీలించినటువంటి వాళ్ళు. అవునా? కానీ నా ప్రయత్నం నేను చేస్తున్నా. నేతాజీ సుభాష్ చంద్రబోసు విజయం పొందినట్ట, ఓడిపోయినట్ట? అంటే మిమ్మల్ని నేను అడుగుతూ చెప్పండి, ఇది ఒక్కటి చెప్పండి, ఇంకేం అడగండి. సుభాష్ చంద్రబోసు తన ప్రయత్నం తను చేశాడు. మా అందరి ప్రజల్లో మనసులో ఉన్నాడండి నేతాజీ సుభాష్, ఒక హీరో. అవునా? అవును. కనుక ఓటమి గెలుపు సుభాష్ చంద్రబోస్కి ఆపాదించం కదా? అవునండి, ఆపాదించం కదండి. ఎందుకని? తను చిత్తశుద్ధితో తను చేయగలిగిన ప్రయత్నం తను చేశాడు. ఆయన ఎలా చనిపోయాడో కూడా ఎవరికి తెలియదు. అవునా? ఏవి పట్టించుకోరు కదా ఎవరు. మనం చిత్తశుద్ధితో మనం చేయగలిగింది చేస్తే దాని కదలిక అది వస్తుంది. ప్రకృతిలో ఎప్పుడు అది ఉంటుంది. ప్రకృతిలో ఎప్పుడు కూడా ఆ లక్షణం ఉంటుంది. 151 సీట్లతో జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారని ఎవడన్నా చెప్పాడా? ఏ సర్వే అన్నా చెప్పిందే? చెప్పమని వీళ్ళందరూ ఓ పెద్ద తెలంగాణ రాదు గొప్ప గొప్ప సర్వేలు చేశారు కదా, రాకుండా ఆగిందే? ఒకడు ఉద్యమించినప్పుడు
ఆ జ్వాలగా అది మారినప్పుడు దాన్ని తట్టుకోవటం కష్టం అండి. ప్రకృతి శక్తులన్నీ కూడా దాంట్లో ధర్మం ఉన్నప్పుడు దానికి వశం అవుతాయి, వశం అవుతాయి. దానికి శక్తి లేనప్పుడు ధర్మం అయినా సరే సన్నగిల్లిపోయి అది తగ్గిపోతుంది. అది పూర్తిగా పోదు కానండి, అది పక్కకి వెళ్ళిపోతుంది. కనుక అలా అని చెప్పి నేను ఆగటం ఉత్తమమా చెప్పండి, నేను సాగటం ఉత్తమమా? ఇప్పుడు ఇలా సంకల్పించి ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం అయితే సాగటమే మంచిది, అంతే కదా? అంతే. ఇప్పుడు మీకు చెబుతున్నాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, 20% ఓట్లు ఎవరు వేయట్లేదు కదా, వాళ్ళు వచ్చి ఇప్పుడు నేను మీతో మాట్లాడిన వాళ్ళు విని ఈయన చెప్పేది నిజమే, ఇటువంటి పార్టీ ఏదన్నా ఉందే? పోనీ లేదండి, ప్రస్తుతానికి లేదు కదా. ఇటువంటి పార్టీ కోసం చూసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు వచ్చి దీనికి వేశారనుకోండి, నాకు 20% ఓట్లు వచ్చి ఇప్పుడున్నటువంటి పార్టీల్లో కూడా అందరూ కులాభిమానంతోనూ డబ్బులు తీసుకునే వెయిట్లా ఏదో ఇక తప్పదు కదా అని వాళ్ళకన్నా వీళ్ళు నయం, వీళ్ళకన్నా వాళ్ళు నయం అనుకుని వేస్తున్నారు. అవునా? అట్లాంటి వాళ్ళలో ఒక 5% వీళ్ళు, ఒక 5% వాళ్ళు కూడా వచ్చి దీనికి మనం మద్దతు ఇద్దాం. ఎందుకంటే వాళ్ళు డబ్బులు తీసుకునేవాళ్ళు కాదు. ఒక 5% అందరికీ డబ్బులు ఇవ్వలేరు కదా వీళ్ళు కూడా, ఎవరు కొంతమంది తీసుకోరు కూడా. నిజమే, దీనికి మనం ఒకసారి వేద్దామని అనుకున్నారు అనుకోండి. నేను ఒకప్పుడు జయప్రకాష్ నారాయణ గారికి వేసా, నేను అట్లా చెబుతున్నా. అలా నేను ఇట్లా వేసి నా మిత్రులకు కూడా ఫోన్ చేసి, ఆయన చక్కగా మాట్లాడుతున్నారు, ఆయనకి వేయిపోతే ఇంకెవరికి వేస్తామని చెప్పి అప్పట్లో నేను ఆయనకి వేశాను. నా మిత్రులు కూడా కొంతమందికి చెప్పాను నేను. అట్లా ఎవరికైనా సరే ఒక మంచి భావం హృదయాన్ని తాకుతుంది. అందరిలోనూ మంచి ఉంటుందండి. అందరూ కూడా నేను ఇప్పుడు చెప్పే భావాలని అందరూ ఇష్టపడతారు. కానీ ఆ కులాభిమానం ఉంది చూసారండి, కులాభిమానం అట్టగే అవతల పార్టీని వ్యతిరేకించటం బాగా తీవ్రమై ద్వేషంగా మారుతుంది. ఆ ద్వేషంలో వీళ్ళు మనవాళ్ళు అనిపించేస్తుంది, వాళ్ళకి వాళ్ళ మనవాళ్ళు అనిపిస్తుంది. ఆ ద్వేషభావంతో దృఢంగా కరుడు కట్టిపోయినట్టుగా మారిపోతారు మనుషులు. కానీ వాళ్ళందరిలో ప్రేమ, దైవము, భక్తి అన్నీ ఉంటాయి. వాళ్ళకి తగినట్టుగా దృఢంగా నిలబడినప్పుడు మనం చేసేది తప్పు, ఇటువంటి వాడిని మనం బలపరచాలని వాళ్ళ అంతరాత్మ వాళ్ళకి చెబుతుంది. వాళ్ళు మారి వేస్తారు. అట్లా వ్యక్తుల్లో జరుగుతుంది. అది మనుషుల గొప్పదనం. అది మనిషికి బుద్ధి జ్ఞానం ఇచ్చాడు భగవంతుడు. ఇంత విచక్షణ, ఇంత పార్టీలు పెట్టాల్సిన అవసరం లేళ్లకిను అడవుల్లో జంతువులకు ఉండవండి, మనకే ఉంది. కనుక ఎందుకని మనం వెళ్ళి చెప్పటం కూడా ఎందుకని, వాళ్ళకి ఆ విచక్షణ మేల్కోవటానికి చెప్పేది ఎందుకు ఎవరైనా ఉపన్యాసాలు. మీరు చెప్తున్న జ్ఞాపకం వస్తుంది, 1983లో ఎన్టీ రామారావు గారు స్టార్ట్ చేశారండి. అదొక ఉప్పెనలాగా, అంటే ఎవరు ఊహించలేదు. అది మీకు జ్ఞాపకం ఉందండి? అప్పుడు మహానుభావుడు అండి. నేను అప్పుడు మా కాళేశ్వరం మార్కెట్ అని ఉంది విజయవాడలో, అక్కడ ఏదో పని మీద నేను అక్కడ ఉన్నా. రామారావు గారు లారీ మీద అలా వెళ్తున్నారు, అలా నమస్కారం పెట్టుకుని అందరూ వెడుతుంటే అసలు ఎవడు ఏ పని మీద ఎడుతున్నాడో అసలు వాడు మర్చిపోయారు. అందరూ అలా అసలు ఆయన వెనకాల అలా ఒక జన ప్రవాహం అంటారు చూసారా, ఆ మాటకి అర్థం నాకు వాళ్ళ అక్కడ కనిపించింది. మొత్తం ప్రవాహంలాగా అలా దాని వెనకాల వెళ్ళిపోతున్నారు అందరూ. అంత సమ్మోహన శక్తి మహానుభావుడు. ఇప్పుడు ఆయన జన్మ ధన్యం చేసుకున్నాడండి. ఆయన నటుడుగా కాకుండా పార్టీ పెట్టడం వల్ల తెలుగు వాళ్ళకి ఒక అద్భుతమైనటువంటి ప్రభావం చూపించి సమాజం మీద తెలుగు వాళ్ళ అస్తిత్వాన్ని అలా భారతదేశానికి చాటినవాడు మహానుభావుడు. అంటే ఆయనలో ఇంకా గొప్పతనం ఏముంది అంటారు, ఇంకా గ్రహించినవి? అంటే ఆయన దగ్గర నుంచి స్ఫూర్తి పొందాలి. అసలు ఎన్టీ రామారావు గారి ఛాయకి వెళ్ళాడండి ఎవడు. ఆయనకున్న నియమ నిష్టలు ఉన్నాయి చూసారా, క్రమశిక్షణ, నియమ నిష్టలు. అది దాన్ని ఊహించడం కష్టం ఇంకొక మనిషిలోంచి. ఒకవేళ ఇంకో మనిషికి అటువంటి నియమనిష్టలు, అంత క్రమశిక్షణ ఉన్నా కూడా మనకి తెలియటం కష్టం. ఎందుకనంటే ఆయన గొప్ప నటుడు గనక ఎప్పుడు ఆయన కాల్ షీటు, ఎప్పుడు వచ్చాడు, అంత మేకప్ చేసుకుని ఆ కిరీటం పెట్టుకుని రాత్రి దాకా ఉన్నాడు, ఇవన్నీ జనానికి తెలుస్తాయి. ఆయన క్రమశిక్షణ గాని, ఆ దృఢమైనటువంటి వైఖరి గాని తెలుస్తాయి. మామూలు వాళ్ళకి ఉన్నా కూడా తెలియదు ఆవిడికి. ఒకవేళ ఎవరికన్నా ఉన్నా, ఎవరన్నా ఒక యోగ జీవనం అవలంబించి నిజంగా అంత నిష్టగా ఉన్నాడు అనుకోండి, తెలియదు. ఇంత సమ్మోహనత్వం ఉన్నవాడు గనక ఆయన చేసిన ప్రతిదీ తెలుస్తుంది. అది కనుక రామారావు గారు ఆయన క్రమశిక్షణ, ఆ కాలము, వ్యవహారం వేరండి, మామూలు విషయం కాదు అది. రామారావు మీరు ఇంకోటి గ్రహించాలండి, అంటే అక్కడ ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ, తెలుగుదేశం, జనసేన 3 కలవటానికి అవకాశం ఉంది అంటున్నారు. ఆల్రెడీ జనసేన, తెలుగుదేశం కలిసినాయి. ఆ 2 వాళ్ళు కలిసి పోటీ చేస్తాం అంటున్నారు. బీజేపీ కూడా కలవడానికి అవకాశం ఉంది అంటున్నారు.
దీనివల్ల మీకు మరి ఎఫెక్ట్ అని ఉంటుంది అంటారు. ఎవరు కలిసినా కూడా ఇద్దరు కలిస్తే గంగా యమున సంగమంలా ఉండాలి, ముగ్గురు కలిస్తే గంగా యమున సరస్వతి సంగమంలా ఉండాలి. ఉన్నప్పుడు అది ఏకోన్ముఖంగా వెళ్ళి ఏదన్నా ఒక మంచి ఆశయంతో చేసి అద్భుతమైనటువంటి ప్రభావం చూపించి సమాజం మీద మంచి చేస్తే సంతోషమే. అలా కాకుండా ఎవరు ఎన్ని కలిస్తే ఏమిటి నాకేమిటి. నేను చెప్పాను కదండి, అడవిలో ఎన్నో సాధు జంతువులు ఉంటాయి, ఎన్నో క్రూర జంతువులు ఉంటాయి. దేని బతుకు అది బతుకుతోంది, దేని తిండి దానికి దొరుకుతోంది, దేని తిండి దానికి దొరుకుతోంది కదా. సముద్రంలో కూడా అంతే, కోటాను కోట్ల జీవులు ఉన్నాయి. అట్లా ఈ విశ్వం అందరికీ కూడా అవకాశం ఇచ్చింది, లేకపోతే దాని జన్మే లేదు దానికి. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కడికి కూడా వాడు చేసే పనికి తగినటువంటి ఒక ఫలం ఉంటుంది. నేను ఆ ఫలాన్ని నా కోసం కావాలనుకోవట్లా, కనుక నాకు బాధ ఉండదు. అది వచ్చిందా రాలేదా అనేటువంటి దాని మీద నాకు లేదు దృష్టి. నేను చెయ్యాలి అనుకుంటున్నాను, చేస్తున్నాను. అది ఎంత కదులుతుందో అంత కదులుతుంది, నేను ఎంత చేయగలను అంత చేస్తాను. దానికి 175 స్థానాలకి నా ఆలోచనతో ఎక్కువ పెట్టాను, నా ప్రయత్నం చేస్తున్నాను. ఏం జరుగుతుందో జరుగుతుంది అంతే. ఇప్పుడు కేసీఆర్ గారు తెలంగాణలో ఏమని చెప్పారంటే, ఆయన స్టార్ట్ చేసినప్పుడు ఒక సీఎంని ఎస్సీ అతనికి ఇస్తాను, ఇప్పుడు బీసీకేమో బీజేపీ వాళ్ళు ఇస్తామని చెప్పి వాళ్ళు అనౌన్స్ చేశారండి. అలాగే మీరు కూడా సీఎం ఒకవేళ మీ పార్టీ గెలిచింది అనుకోండి, ఎవరికి ఇద్దాం అనుకుంటున్నారు సీఎం పోస్ట్? తప్పకుండా యోగ్యులైనటువంటి బీసీలో ఒకరికి ఇస్తాను. మీకు కాదు, మీరు సీఎం అవరు, ఎందుకంటే నా స్వధర్మం కాదు ఇది. ఇది నా స్వభావంలో లేని దానికి నేను పూనుకున్నా. నేను ఎందుకంటే వీళ్ళ దౌర్భాగ్యం వల్ల, ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పార్టీల భావదరిద్రము, వాళ్ళ దౌర్భాగ్యం వల్ల నేను ఇట్లా ఈ పరిస్థితికి రావాల్సి వచ్చింది, నేను పార్టీ పెట్టాల్సి వచ్చింది. వాళ్ళు సవ్యంగా ఉంటే వాళ్ళల్లో సవ్యంగా ఉన్న వాడికి జేజేలు పలుకుతూ వాళ్ళని సమర్థించేటువంటి వాడిని నేను. వాళ్ళల్లో ఈ లక్షణాలు లేవు. పైగా ఏంటంటే, నేను గౌరవింపబడి నేను దేని వల్ల బ్రతికానో గౌరవింపబడుతున్నానో ఆ తెలుగు కనుమరుగయ్యేలా చేస్తున్నారు పైగా వీళ్ళు. ఇది మరీ దుర్మార్గం. అంటే దానికి అస్తిత్వం లేకుండా చేస్తున్నారు. తద్వారా నన్నయ్య దగ్గర నుండి నా వరకు ఉన్న కవులకు కూడా అస్తిత్వం లేకుండా చేస్తున్నారు వీళ్ళు. నేను రాసిన దానికి అర్థమే ఉందండి, దేనికి అర్థం లేదు కదా. అన్నమయ్య ఉండడు, నన్నయ్య ఉండడు, వేమన ఉండడు, ఎవడూ ఉండడు, వీళ్ళు అలా చేస్తున్నారు. అది నేను తెలిసి నేను దాన్ని ఊరుకోవటం అనేది నా స్వభావం కాదు, నా స్వభావం కాదు. అది నేను ఒక పాటలోనో పద్యంలోనో చెబితే బాగుంది అనుకుంటారు. అట్లా కాకుండా రాజకీయమైన వేదికని కల్పించి దాని వాళ్ళు దానికి వస్తారండి, దానికి వస్తాడు. అయితే కొంతమంది ఏమంటారంటే, మీరు ఖర్చు చూడండి ఒకసారి. ఇదివరకు అయితే ఎంతో కొంత ఖర్చు పెట్టి అన్నారు కానీ, ఇప్పుడు నియోజకవర్గానికి 20 కోట్లు, 30 కోట్లు, 50 కోట్లు, 100 కోట్లు అలా చెప్తున్నారండి. మరి అంత డబ్బు మీకు ఒక మీటింగ్ పెట్టాలంటే కార్యకర్తలు రావాలి, ఆ మైక్ అరేంజ్మెంట్స్ ఇవన్నీ కూడా కావాలంటే అంత డబ్బు మీ దగ్గర ఎక్కడ వస్తుంది? అదే ఉంది మరి. అంటే ఇప్పుడు మీరు కూడా ఇలాగ ఏమిటంటే, అంటే నేను మిమ్మల్ని నిరుచోపరుస్తున్నాను, మీకు చెప్తాను. మీరు అడిగారు మంచిదే. అంత సమాజాన్ని అంతగా దిగజార్చేసారు వాళ్ళు, మీరు మాటల్లోనే ఉంది. అవునండి, 50 కోట్లు, 60 కోట్లు, 100 కోట్ల దాకా అంటున్నారు మీరు. కొన్ని నియోజకవర్గాలు అంటే కీలకమైన నియోజకవర్గాలు బాగా బలంగా పోటీ ఇస్తారన్నప్పుడు 100 కూడా పెట్టేసేద్దామని. ఎంత దుర్మార్గం అండి, ఎంత దుర్మార్గం అండి. అంటే మీరు ప్రజల్ని లంచగొండుల్ని చేస్తున్నారు, కులం పిచ్చి రేపుతున్నారు, బూత్ క్యాప్చరింగ్ చేస్తున్నారు, అవునా, దొంగ ఓట్లు వేయించుకుంటున్నారు, అవునా. ఇవి చెయ్యలేనటువంటి వాడు నెగ్గడు అని హేళన చేస్తున్నారు వాడిని. అంటే సవ్యంగా ఉండేటువంటి వాడే నెగ్గుతాడు మా దుర్మార్గం ముందు, మా దౌర్జన్యం ముందు వాడెంత అని మీరు ఆనందిస్తున్నారు మీరు, అంతేనా? అది మీ ధైర్యం, మీ దౌర్జన్యం, మీ దుర్మార్గం, మీ ధైర్యం అది. అంటే ఒక మంచివాడికి అవకాశం లేకుండా అంత పెద్ద కోట కట్టేసాం మనం దుర్మార్గంతో, దౌర్జన్యంతో. దీన్ని తాకి ఎవడు మన దగ్గరికి రాలేడు. ఏదో మంచి మాట్లాడుతున్నాడు, ఏం ఓట్లు పడతాయి, ఎవరు వస్తారు, 50 కోట్లు ఉన్నాయా, మనలాగా చేస్తాడా, మనం చేసే పనులన్నీ చేస్తాడా, ఎంతమంది జనం ఉన్నారు, డబ్బు ఉందే, ఏదో మాట్లాడతారు బాగానే ఉంటాయి, ఇట్లా అనుకుంటారు, అవునా. అంటే
ఇది దుర్మార్గం కాదా? ఉమ్. ఇది అంటే ఇది బహిరంగ దుర్మార్గం. మరి. ఉమ్. బహిరంగ దుర్మార్గాన్ని, మీ బహిరంగ దుర్మార్గాన్ని ఉమ్. మీరు బాహుబలంగా భావిస్తూ మీరు బాహుబలులు అనుకుంటున్నారు. మీరు ఉమ్. ఒక మంచివాడు ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఒక రాజకీయ పార్టీ పెట్టి నా దేవాలయాలను రక్షించుకోవాలి, నదీ జలాలను రక్షించుకోవాలి, పరిశుభ్రంగా ఉంచాలంటున్నా. నాకేమైనా కావాలంటున్నానా? నదీ జలాలు పరిశుభ్రంగా ఉండాలి, దేవాలయాలు పరిశుభ్రంగా ఉండాలి, వాటికి పరిపోషణ జరగాలి, భక్తులకి వసతి సౌకర్యాలు ఉండాలి, నా తెలుగు భాష వర్ధిల్లాలి, నా తెలుగు భాష చక్కగా నా తర్వాత తరాల వాళ్ళకి రావాలి, వాళ్ళకి మంచి వృత్తి నైపుణ్యాలతో కూడుకున్నటువంటి విద్య అందాలి, వాళ్ళకి వాళ్ళు విదేశాలకు వెళ్ళి చదువుకోకుండా అక్కడ ఉండేటువంటి నాణ్య ప్రమాణాలతో కూడుకున్నటువంటి చదువు ఇక్కడే వాళ్ళకి లభించాలి, అటువంటి చదువు వాళ్ళకి కావాలి. వాళ్ళు ఎక్కడెక్కడికో వేరే దేశాలకి తల్లిదండ్రులకు దూరంగా వెళ్ళి వాళ్ళు చేయకుండా ఇక్కడే వాళ్ళకి అద్భుతమైన పరిశ్రమల్లో అద్భుతమైన ఉద్యోగాలు రావాలి, వాళ్ళ తెలివితేటలు వాళ్ళ సృజనాత్మకతతో నా రాష్ట్రం నా దేశం వర్ధిల్లాలి అని నేను కోరుకుంటే నాది తప్ప. దానికోసం మీరు చేయాల్సింది నిజానికి మీకున్న బలానికి, మీకున్నటువంటి ఓటర్ల పర్సంటేజ్కి మీరు చేయాలి ఈ పనులు. మీరు చేయకుండా దానికోసం ఎవరో పూనుకుంటే వాడెక్కడ గెలుస్తాడు, వాడేం చేస్తాడు అవతల వాడు అని మీరు మాట్లాడుకుంటా అలా ఆలోచించటం అనేటువంటిది అది సమంజసమా? నేను చేసేది కరెక్ట్ సమంజసమా? అయితే జొన్నవిత్తులు గారు, మీరు పార్టీ జై తెలుగు పార్టీ పెడుతున్నారు, ఎంతమంది మీ వెనకాల వస్తారు? 175 సీట్లు ఎవరెవరికి ఇద్దాం అనుకుంటున్నారు? అని ఒక కులాన వాళ్ళకి ఇద్దామనా, లేకపోతే ఈ పార్టీ అన్ని కులాల పార్టీ ఇది. 100 కులాలకి శాసనసభలో ప్రాతినిధ్యం ఉండాలి అని కోరుకునే పార్టీ ఇది. 100 కులాలకి అవకాశం కల్పించాలి, ప్రతి పార్టీ కల్పించాలని కోరుకునే పార్టీ మేము కల్పిస్తాం. 100 కులాలండి. అంటే మీరు ఇవాళ మనకు ప్రధానంగా కనిపించే ఒక 10-15 పేర్లు వినిపిస్తాయి అంటే కదా. 100 కులాల వారికి నిజంగా 100 కులాలు ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయి, చాలా ఉన్నాయి, కానీ అందరికి ప్రాతినిధ్యం ఉండదు. అంటే ప్రధాన కొన్ని కులాలకి తక్కువ మంది సంఖ్య ఉంటారు, కానీ 100 కులాలకి మాత్రం మనం చెయ్యాలి. వాళ్ళల్లో ఉండేటువంటి యోగ్యుల్ని, సమాజ సేవ చేసేవాళ్ళని, భాషాభిమానుల్ని, అనేక రంగాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్న వాళ్ళని వాళ్ళ అవకాశాన్ని బట్టి చేస్తాం. లేదు దొరకలేదు అనుకోండి, ఉన్న వాళ్ళల్లో ఎవరు వస్తారు. 100 కులాలకి మాత్రం ఇవ్వాలనేటువంటిది మా ఆశయం. దీంట్లో వేద పండితులు కూడా కంటెస్ట్ చేసే అవకాశం ఉందండి అభ్యర్థిగా. వేద పండితులు, అర్చకులు, పురోహితులు, తెలుగు భాషాభిమానులు, పదవి విరమణ చేసినటువంటి అధ్యాపకులు, లెక్చరర్లు, తెలుగు మాస్టర్లు, అవధానులు, మీలాంటి జర్నలిస్టులు, ఒకవేళ మీకేమన్నా అవకాశం కావాలి, మీరేమన్నా ఆసక్తి ఉంటే మీలాంటి వారికి కూడా మేము చక్కగా మంచి నియోజకవర్గంలో చక్కని సదాశయాలతో ఉన్నటువంటి పార్టీ, గెలుపు ఓటములతో సంబంధం లేదు. దుర్గాప్రసాద్ రావు మీ దగ్గరికి వస్తే సీటు కావాలంటే ఇస్తారు, తప్పకుండా ఇస్తాను. ఎందుకంటే మీ యోగ్యత ఏమిటనంటే మీరు సమాజానికి మంచి చేస్తున్నారు. పైగా ఇంకోటి, మా దగ్గరికి వచ్చిన తర్వాత తినటానికి ఉండదు, పెట్టడానికే ఉంటుంది. మీ జేబులో ఏమన్నా ఉంటే మీరు పెట్టాలి తప్ప తినడానికి ఎవరికీ ఉండదు. కనుక అసలు అటువంటి ఆశయము, అటువంటి ఆలోచన లేవు, దిక్కుమాలిన ఆలోచనలు. సమాజంలో మంచి కోసం నిలబడేటువంటి వాళ్ళకి స్వాగతం. తెలుగు భాషాభిమానులు, సమాజ సేవకులు, ఎవరికైనా సరే. దీంట్లో కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మీరు ఒక ఆశయంతో నిలబడుతున్నాం. గెలుపు ఓటమి కూడా సమానం. కర్మణ్యేవా అధికారస్తే, నాకు అధికారం ఇస్తే కాదు, అధికారస్తే, కర్మణ్యేవా అధికారస్తే, నాకు అధికారం ఇస్తే ఇది చేస్తాను అది చేస్తానని కాదు. అది ఏమిటి అనేది మన మాటని బట్టి సమాజం గ్రహిస్తుంది, సమాజం గ్రహించేస్తుంది. ఏ ఉద్దేశంతో కంటెస్ట్ చేస్తున్నాడు, ఏ విధంగా పోటీ చేస్తున్నాడు సుస్పష్టంగా తెలిసిపోతుందండి. చూడండి, పసిపిల్లవాడికి మీరు పాము అనండి, కళ్ళు ఇలా పెద్దవి చూస్తాడు. ఏనుగు అనండి, కళ్ళు విప్పార్చి చూస్తాడు, ఆశ్చర్యంగా చూస్తాడు, భయపడ్డు. ఏనుగు అంటే ఎలా చూస్తాడు. కోతి అనండి, నవ్వుతాడు. కోతిని అనంగానే ఎందుకు నవ్వాడు వాడు? పాము అనంగానే ఒక్కసారిగా వాడు ఒక చిన్న భయం కనిపిస్తుంది. ఏనుగు అనంగానే ఆశ్చర్యంగా చూస్తాడు, దాని పెద్ద ఆకారం వాడి మనస్సులో మెదిలింది. అవునా? అలాగే ఈ
కొంతమంది తమాషా కోసం అని చెప్పి పులి బొమ్మ పెట్టుకుని కుక్కల దగ్గరికి వెడుతూ ఉంటారు. యూట్యూబ్ లో కూడా చూస్తూ ఉంటాం, ప్రాంక్ వీడియోస్ చేస్తూ ఉంటారు. అది వాళ్ళ పిచ్చితనం. కానీ దాంట్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, పులిని ఎప్పుడు చూడలే ఊళ్ళో కుక్క. అవునండి, పులి బొమ్మే, అది తలే. అది చూడగానే ఇది తోక ముడుచుకుని కుయ్యో కుయ్యో అని పారిపోతుంది, పరిగెట్టేస్తుందండి ఏదో అనుకుని. పారిపోతుందా? ఆవు బెదురుతోందా? మరి ఏనాడు చూడలేదు ఇది పుట్టిన తర్వాత దాన్ని. మనిషి కూడా అంతేనండి, మనిషిని కూడా అట్లా గమనించేస్తారు. వీడు ఏంటి, ఏ ఉద్దేశంతో వచ్చాడు, అయితే వాడు భయపడినట్టుగా తెలియదు. మనిషి జ్ఞాని గనక బుద్ధి జ్ఞానం ఉంటుంది. అందుకని వాడికి భయం వేసినా సరే భయం లేకుండా ఊరికి నెల ఒదిగినట్టుగా ఉంటాడు అంతే. పారిపోడు, ఒదిగినట్టుగా అలా ఉండి అక్కడ ఉండి వాడు చెప్పినట్టుగా చేసి ఆకాశేపు అలా వెళ్ళిపోతాడు. గొప్పవాడు గొప్పవాడు అని గ్రహిస్తాడు. ఒక చక్కని పాట వినిపిస్తే మీకు మధురంగా ఘంటసాల పాట మీకు ఒక రకంగా నాకు ఒక రకంగా వినిపిస్తుందా? మీకు ఇంకా బాగా సంగీతం బాగా వినటం తెలిస్తే, మీకు స్వరజ్ఞానము శృతి వీటిని కూడా ఆస్వాదించే లక్షణం ఉంటే ఇంకా ఎక్కువ ఆనందిస్తారు. భావం అది ఒక అవేమి లేకపోయినా కూడా బాగుంటుందిగా. బాగుంటుందిగా. మామిడి పండు ఒక హిందువుకి ఇచ్చినా, ముస్లింకి ఇచ్చినా, క్రైస్తవుడికి ఇచ్చినా, సిక్కుకి ఇచ్చినా కూడా ఒకే రుచిగా ఉంటుందిగా. ఒక మామిడి పండు 4 ముక్కలు చేసి ఇస్తే మధురంగా ఉంది, బంగినపల్లి అందరూ బాగుందంటారు కదా. మరి సిద్ధాంతాలు ఎందుకు ఉండవు? మత సిద్ధాంతాలు అట్లా. పనస తొనలు 4 పనస తొనలు పనసకాయ పండులోంచి తీసి ఇస్తే అన్ని మతాల వాళ్ళకి ఒకే రుచి కదా. మరి సిద్ధాంతాలు ఎందుకని ఒకే రుచిలో లేవు? ఎందుకని లేవు? అదే ఆశ్చర్యంగా ఉంది. అదేమిటనంటే దాని వెనకాల ఒక సత్యం ఉంటుంది. మామిడి పండులో ఉన్న రుచికి ఒక సత్యం ఉంది వెనకాల. పనసతోనకు ఉండే మాధుర్యంలో ఒక సత్యం ఉంది. మతాలలో కూడా వెనకాల ఉండేటువంటి లక్షణం ఏదైతే ఉందో అది భేదాన్ని కలిగిస్తుంది ఒకదానికి ఒకదానికి. చిన్న విషయం కాదు ఇది. కనుక ఆ పరమ సూక్ష్మమైనటువంటి ఆ సత్యం ఏదైతే ఉందో అది పనిచేస్తూ ఉంటుంది. మిరియపు గింజ బొప్పాసి గింజ ఒకే రకంగా ఉంటాయి. నోట్లో పెట్టుకుంటే ఇది ఘాటు చుర్రుమంటుంది ఇది. అవునా? అట్లాగే వ్యక్తులంతా కూడా, మనుషులు చెప్పే మాటలన్నీ కూడా ఒకటి కాదు. ఈ ఒకటి కాదు అనేది జనానికి ఇవాళ కాకపోతే రేపు తెలిసిపోతుంది. కనుక మీరు నిలబడితే మిమ్మల్ని గుర్తించి మీకు బలం ఇచ్చేవాళ్ళు ఉంటారు. తప్పకుండా మా ఆశయాలతో మేము వెళ్ళినప్పుడు మేము కొన్ని చోట్ల గెలుస్తాం, కొంతమందిని గెలిపిస్తాం, కొంతమందిని గెలవాల్సిన వాళ్ళని ఓడిస్తాం. అది ఆ శక్తి వస్తుంది. ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే ఇవే ఈ భావాలు. ఈ భావజాలానికి బాగా దీనికి అనుసంధానమై ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. 20% కనిపిస్తోంది, మీరు తెచ్చుకోలేరు. అది నేను స్పష్టంగా చెబుతున్నాను. మీకు చేతన అయితే 20 మందితో మీరు వేయించుకోండి. అంటే మీ భావాలన్నీ బాగున్నాయండి, మీ పార్టీ భావాలు. ఇప్పుడున్న అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కానీ, లేకపోతే ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ, జనసేన, వాళ్ళు ఎందుకు పాటించట్లేదంటే మీ భావాలు బాగున్నాయి అంటున్నారు. వాళ్ళు ఎందుకు పాటించట్లేదు? చెప్పాను కదండి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చూస్తారు సమాజాన్ని, గెలుపుని, అవసరాలని. ఇవన్నీ మంచివి కాదని ఎవడు ఒప్పుకోకుండా ఉంటాడు చెప్పండి? అన్ని మంచివే. ఓకే, ఇవన్నీ మంచివే కానివ్వండి, మీరు గెలుస్తారా, ఇవన్నీ మంచివే కానివ్వండి, మీకెందుకండి, ఇవన్నీ వస్తాయి సహజంగా సమాజంలోంచి. ఆయనకి ఎందుకంటే పాపం అన్ని మంచి మాటలే, ఇవి ఎవడికి తెలియదు, అయ్యేనా పెట్టేనా, ఇటువంటివన్నీ వస్తూ ఉంటాయి. రాజ్యాధికారం కావాలనుకోవటం ఉంది చూసారా, నాకు ఆ పదవి కావాలి అనేటువంటి దాంట్లో దానికోసం ఏదైనా చేయటం ఉంటుంది. దానికోసం ఏదైనా చేయటం అనేది ఉంటుంది. అది ఒకసారి దాన్ని ఆస్వాదించిన తర్వాత ఆ అధికారము, ఆ హోదాని, దాన్ని మళ్ళీ అది పొందాలి. అది లేకపోతే తను చాలా వెల్తిగా జీవితం అంతా ఒక లోటుతోనూ ఉన్నట్టుగా వాళ్ళు భావిస్తారు. ఎందుకంటే ఆ మనస్సంతా కూడా దాని చుట్టూ తిరుగుతూ పరిభ్రమిస్తూ దాన్నే అంటిపెట్టుకుని ఉంటుంది. అది లేకపోయేటప్పటికి వాళ్ళకి జీవితంలో పెద్ద లోటు. నాకు అది లేదు, సినిమా పాట రాశాము బాగున్నా, ఇప్పుడు అది లేకపోతే నాకు లోటు లేదు. అవసరం వస్తే రాస్తాను, అది వేరే విషయం. అంటే ఇలా దాన్ని పొందకపోతే మన జీవితంలో అంత సర్వస్వం కోల్పోయినట్టే. మన వాళ్ళందరికీ మనం చాలా ఏదో చేసేయాలి దాంట్లోకి ఎక్కితే అనే స్థితిలో పార్టీలు నడపకూడదు.
అలా నడపటం వల్ల ఇలా నాలాంటి వాళ్ళు ఇలా మాట్లాడాల్సి వస్తుంది. మేము చేసే పని మాని ఇది పనిగా పెట్టుకోవాల్సి వస్తుంది అదనంగా. అవునా? అయితే ఇప్పుడు మీరు పాట రాసేయగలరండి ఇప్పుడు కూడా? మీరు ఎవరిని వచ్చి పాట కావాలండి? ఇప్పుడు నేను రాయను. ఈ ఎన్నికలు అయ్యేంత వరకు రాయను. ₹1,00,00,000 ఇచ్చినా రాయను పాటకి. రాయలేరు. రాయను అంతే. ఏదో ₹1,00,00,000 వస్తుంది కదా, అది ఈ ఖర్చుకు వస్తుంది కదా అని అట్టు కూడా అనుకోను. రాయను అంతే. ఈ ఎన్నికలు అయ్యేంత వరకు రాయను. ఇప్పుడు ప్రస్తుత సినిమాలు ఎలా ఉన్నాయంటారు జనమిత్తులు గారు? ప్రస్తుత సినిమాలు మీరు తీసినప్పుడు సినిమాలు, ఎప్పుడున్న పాటలు ఎప్పుడు రకరకాలుగా ఉంటాయండి. దాంట్లో మళ్ళీ ఏవో ద్వంద్వార్థాలు అని అంటారు, మరి ఇంత అద్దు మీరిపోయారని అంటారు. అది నేను రాకమునుపు ఉన్నాయి అట్లాంటి పాటలు, సినిమా ఇండస్ట్రీకి నేను వచ్చిన తర్వాత ఉన్నాయి. అది అందరు రాసిన వాటిలో ఉంటాయి, దాంట్లో నావి ఉంటాయి. సినిమా పరిశ్రమ లక్షణం అది. రాముడి మీద రాశాము, రంభ మీద రాశాము. రమ్యకృష్ణలాగా ఉంటుందా, రంభలాగా రంజుకుంటుందా పాట కూడా నేను రాశాను. చెబుతున్నా, అది రాయాల్సి వస్తుంది. దాని పరిస్థితి అది. ఆ సన్నివేశానికి అక్కడ ఉన్నటువంటి ఆ దర్శకుడు వాళ్ళు ఎలా అయితే ఈ పాట ఉంటే జనం చూస్తారు, జనం వింటారు అనుకుంటారు, అలా రాసియాలి. దాంట్లో చెదురుమదురుగా అందరూ కూడా మహాకవులు అనుకున్న వాళ్ళందరూ కూడా, నాకు పూర్వుల దగ్గర నుంచి అందరూ కూడా ఎంతో కొంత చేసిన వాళ్లే, ఆ మాట తెచ్చుకున్న వాళ్లే. అదేం పెద్ద విషయం కాదు అది. ఎందుకంటే అది ఒక రంగం అండి. అది ఇష్టం ఉంటే చూస్తారు, లేకపోతే లేదు. కొంతమందికి ఎస్పెషల్లీ వేటూరి సుందరమూర్తి గారికి, సిరివెన్నెల సీతారాం వాళ్ళకి మంచి పేరు వచ్చింది సార్. వాళ్ళు చనిపోయే వరకు కూడా పాటలు రాస్తూనే ఉన్నారండి వాళ్ళు. అంటే ఆ టైంలో నేను అనుకోవటం పాటలు రాసేవాళ్ళు తక్కువేమో, వీళ్ళకే ఛాన్స్ వచ్చిందని అనుకునేవాడు నేను. అంటే ఇప్పుడున్న ఎక్కువ మంది, ఇప్పుడైతే సోషల్ మీడియాలో ఉండడంలో ప్రతి వాళ్ళు పాటలు రాసేస్తున్నారు. ఇప్పుడు అందరూ అన్ని చేస్తున్నారండి. అది పెద్ద విషయం ఏం కాదు. ఇంకా ఎవ్వరు మీరు అన్నారే స్పేస్ అని, రాజకీయ రంగంలో స్పేస్ ఉందని. చూడండి, సినిమా పాటల్లో స్పేస్ ఉందా? వేటూరు గారు ఉన్నప్పుడు ఒక మహాప్రభంజనంగా ఆయనే రాసేవాడు. సీతారామ శాస్త్రి గారు వచ్చారు, తర్వాత నేను వచ్చా, వెన్నెలగంటి, భువనచంద్ర, చంద్రబోసు, ఇట్లా అందరూ వచ్చారు. ఎవడి స్పేస్ వాడికి ఉంటుంది. ఇప్పుడైతే అసలు ఎవరెవరు రాస్తున్నారు కూడా మీకు తెలియదు. అసలు 100 మంది రాస్తున్నారు. అందుకని ఎవరి స్పేస్ వాళ్ళకు ఉంటుంది. ఎప్పుడు దృఢంగా నిలబడేటువంటి వాడికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు సినిమాలు చాలా ఖర్చుతో కూడుకొని అయిపోయింది. అంటే పాన్ ఇండియా ఎప్పుడు ఉంటాయండి, ఎప్పుడు అది పెరుగుతూ ఉంటుంది. టెక్నాలజీ పెరుగుతూ ఉంటుంది. ఇవన్నీ ఇది జరుగుతూ ఉంటుంది. దీంట్లో మీరు చెప్పారు కనుక, సినిమా పరిశ్రమ గురించి మాట్లాడారు కనుక నేను ఒకటి చెప్తాను. ఇప్పుడు అత్యవసరంగా జై తెలుగు పార్టీ ఇది ఏ విధంగా పరిశ్రమకి సహాయం చేస్తుంది? పరిశ్రమకి సహాయం చేస్తుందంటే ఆంధ్రప్రదేశ్కి తరలి వెళ్ళి 50% షూటింగ్లన్నా సరే సినిమా పరిశ్రమ చేయాల్సిన అవసరం ఉంది. 50% చేయాలి. మరి 60% రెవెన్యూ రావట్లే అక్కడ. అవునండి, 60% రెవెన్యూ అక్కడ వస్తుంది, 40% ఇక్కడ వస్తుంది తెలంగాణలో. మరి అక్కడ 60% రెవెన్యూ మీరు సంపాదించి 5 కోట్ల మంది మనుషుల అభిమానుల్ని సంపాదించి అక్కడ రాజకీయాల మీద కూడా మీ ప్రభావం చూపిస్తూ, దాని గురించి మీరు మాట్లాడుతూ, దాంట్లో మీరు పోటీలు చేయాలని ప్రయత్నాలు చేస్తూ, మరి ఇప్పుడు అక్కడ ఆదాయం రాకుండా చేయటం అనేది మీ నాయకత్వానికే మచ్చ కదా అది. అందుకని పవన్ కళ్యాణ్ గారు గాని, బాలకృష్ణ గారు గాని ఆంధ్రప్రదేశ్ లో సినిమా షూటింగ్లు 50% జరిగేటట్టుగా చూడటానికి వాళ్ళు కూడా పూనుకోవాలి. మీరు లేకపోతే మరి అట్లా 10 సంవత్సరాలు ఇక్కడ రాజధాని అన్నారు, 10 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు మీరు మరి ఆంధ్రప్రదేశ్ లో చేయకపోతే అట్లా అక్కడ కూడా చేయాలి. దానికి నేనేమంటానంటే, దానికి కూడా నేను సూచన చేస్తున్నా. ఇక్కడి నుంచి వెళ్ళి విశాఖపట్నంలో షూటింగ్లు చేయాలి, పెట్టుకోవాలని అంటే దాదాపు 650-700 కిలోమీటర్లు దూరం. కష్టం అవుతుంది. చిన్న సినిమాలు తీసే వాళ్ళకి చాలా కష్టం, పెద్ద సినిమాల కంటే కూడా, అంటే ఎక్కువ బడ్జెట్ కంటే. ఇక్కడ గరికపాడు ఉంది కదా, ఆంధ్ర బోర్డర్, హైదరాబాద్ నుంచి ఎడుతుంటే గరికపాడు. ఆ గరికపాడు దగ్గర ఒక 100 ఎకరాల్లో ఫిలిం స్టూడియో పెట్టేస్తే ఇవాళ 10 బాహుబలి లాంటి చిత్రాలు తీయచ్చు. 100 ఎకరాలు అంటే మామూలు విషయమా? ఇవాళ ఉన్న టెక్నాలజీ తక్కువగా తేలిగ్గా చేసుకుంటారు వాళ్ళు, అదే చిన్న విషయం అది వాళ్ళకి. అలాగే ఇక్కడి నుంచి ఇక్కడ కనుక పెట్టారనుకోండి, మీకు ఎల్బీ నగర్ నుంచి 2.5 గంటల్లో వెళ్ళిపోతారండి. 2.5 గంటలు, 180-188 కిలోమీటర్ల లోపు ఉంది ఇది. అంటే మీకు ఇక్కడి నుంచి తేలిక కదా. ఇక్కడి నుంచి కొండారెడ్డి బుర్జ్కి వెళ్ళి షూటింగ్ చేసుకోవాలని అంటే కర్నూలు మీకు 3 గంటలు పట్టట్లా.
అవునండి. ఇక్కడి నుంచి ఇలా వెళ్ళిపోతారు. అక్కడ స్టూడియో ఉంటుంది ఆంధ్రాలో, ఆ ట్యాక్స్ లో విని ఆంధ్రాకి వస్తాయి. అక్కడ పెట్టడం షూటింగ్ జరగటం వల్ల ఆంధ్ర వాళ్ళకి లాభం ఏంటంటే విజయవాడ నుంచి గంటంబావులో వస్తారు, గుంటూరు నుంచి గంటన్నర గంట ముప్పావులో వస్తారు, తెనాలి నుంచి గంట ముప్పావులో వస్తారు, మచిలీపట్నం నుంచి 2 గంటల పావులో వస్తారు, ఏలూరు నుంచి 2.5 గంటల్లో 2.5 గంటల్లో వస్తారు, గుడివాడ నుంచి 2 గంటల్లో వచ్చేస్తారు. అంటే ఏలూరు, మచిలీపట్నం, గుడివాడ, బందరు, తెనాలి, గుంటూరు, ఈ పిడుగురాళ్ల ఇటు నుంచి వచ్చేస్తారండి ఆర్టిస్టులు. స్కూటర్ల మీద పొద్దున్నే 6ంటికి బయలుదేరితే 8ంటికల్లా ఉంటారు. 9ంటికి కాల్ షీట్ అంటే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వచ్చేస్తారు. మళ్ళీ షూటింగ్ అయిపోతే వెళ్ళిపోతారు. అక్కడే నెమ్మదిగా పెరుగుతాయి అనుకోండి. తర్వాత ఇప్పుడు ఈ షూటింగ్లు చేయడం వల్ల అక్కడ ఉన్న కళాకారులకు అవకాశం ఉంటుంది. రెండోది, అక్కడి నుంచి ఎవడన్నా ఒక స్క్రిప్ట్ పట్టుకొచ్చాడు అనుకోండి, ఇక్కడ వచ్చిన దర్శకులకి నిర్మాతలకి చూపించి అవకాశం పొందటానికి వాడికి తేలిక, ఒక అవకాశం ఎవరన్నా కల్పించే అవకాశం ఉంటుంది వాళ్ళని కలుసుకుంటానికి. ఇక్కడికి అనుకోండి వాళ్ళు పనులు మానుకుని రావటం కష్టం. ఇప్పుడు తెలంగాణలోకి సినిమా పరిశ్రమ వచ్చిన తర్వాత హైదరాబాద్ నుంచి తెలంగాణలో గొప్ప డైరెక్టర్లు వచ్చారు. వంశీ బైడిపల్లి గారు కానీ, హరీష్ శంకర్ గారు కానీ, మన ఫిదా తీశారు, శేఖర్ కమ్ములు గారు కానీ, ఏమండి ఇట్లా వీళ్ళందరూ కూడా ఇప్పుడు మొన్న తెలంగాణ సింగర్స్ కూడా వచ్చారు కదా. మన బలగం వేణు గారు మంచి మంచి సినిమా తీశాడు కదా ఉత్తమ విలువలతో. మరి వీళ్ళందరూ ఎట్లా వచ్చారు? వీళ్ళందరూ మద్రాసులో ఉన్నట్టయితే వెళ్ళి కలిసి కష్టం కదా వీళ్ళకి. అందుకని ఇప్పుడు వీళ్ళు గనక ఈ ఇండస్ట్రీ గనక అక్కడికి వెడితే అక్కడి నుంచి కొత్త రచయితలు, కొత్త దర్శకులు కూడా పుట్టుకొస్తారు. అది కూడా సృజనాత్మకతకి ఇంకా మన మనకు కళా విలువలను పెంచేటువంటి అవకాశం ఉంటుంది. పైగా ఇక్కడ ఇవాళ తెలంగాణలో వార్తలు చదువుతున్నారు, తెలంగాణ భాషలో యాసలో చదువుతున్నారు. చదువుతూ మన చంద్రాలు, మన పవనాలు, మన జగనాలు అని చదువుతున్నారు. జగనాలు, పవనాలు. జగన్మోహన్ రెడ్డి గారిని, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఈ యాసలో జగనాలు, పవనాలు, చంద్రాలు అని అంటున్నారు. అని అంటే ఏమిటి? ఇక్కడ ఈ టీవీ కేంద్రాలు ఉన్నాయి. వీళ్ళు ఈ టీవీలో ఉన్నటువంటి యజమానులు కూడా ఇటువంటి వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు. ఇప్పుడు రాయలసీమలో ఉన్న వాళ్ళకి ఏంటండి అవసరం? తెలంగాణ యాసలో జగనాలు, చంద్రాలు అని అక్కడ ఉన్న నాయకుల్ని అనిపించుకోవాల్సిన అవసరం వాళ్ళకి ఏంటి చెప్పండి? అవునా? అది ఆలోచించారు ఎవరన్నా? అది ఎవరు ఆలోచించలేదు కదా. అయ్యే మీ ఆంధ్ర న్యూస్ తెలంగాణ యాసలో వెళ్ళి అక్కడ వాళ్ళ మీద సెటైర్లు వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. భాష దీని అందము అందరికీ తెలియటం నాకు సంతోషమే. భాష గురించి మాట్లాడట్లేదు. పోనీ అక్కడ ఏమన్నా భాషకి లోటు ఉందా అంటే 5 యాసలు ఉన్నాయి. ఇక్కడ తెలంగాణలో ఒకే యాస. మీకు ఖమ్మం నుంచి ఇలా ఆదిలాబాద్ వరకు చూసుకోండి, మహబూబ్ నగర్ ఏదైనా సరే తెలంగాణ యాస అంటాం తప్ప ఇది కరీంనగర్ యాస, ఇది ఆదిలాబాద్ యాస, ఇది మహబూబ్ నగర్ యాస అని ఏమైనా గుర్తుపడతారా మీరు? లేదండి, అంతా తెలంగాణ యాస అంటాం. మరి సూక్ష్మంగా ఎవరికన్నా తెలిసేమో నాకు తెలియదు, నేనైతే గుర్తుపట్టలేను. నాకు తెలంగాణ యాస ఒకటే, తెలుగు భాష, దాంట్లో తెలంగాణ యాస. ఇది ఏ మాండలిక ఎక్కడ ఏ ప్రాంతం అయినా. కానీ ఆంధ్రాలో అట్లా కాదు. మీకు శ్రీకాకుళం భాష, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం భాష మాట్లాడితే ఇది ఉత్తరాంధ్ర వాళ్ళు, వీళ్ళు ఉత్తరాంధ్ర చెప్పేస్తామా? ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల భాష ఇది చెప్తామా? కృష్ణా గుంటూరు జిల్లాల చెప్పేస్తామా ఇది కృష్ణా గుంటూరు జిల్లాల భాషని? నెల్లూరు జిల్లా, చిత్తూరు జిల్లా ప్రాంతంలో కొంత భాగం ఒకే యాస ఉంటుంది. తర్వాత రాయలసీమలో ఒక యాస ఉంటుంది. ప్రధానంగా 5 రకాలుగా వినిపించేటువంటి అందమైనటువంటి ఒక యాసలు భాషతో అద్భుతంగా ఉంటుంది. అది వాటికి ఏమన్నా పోషణ ఉంది ఆ భాషలకి? అవి మరుగున పడిపోవటంలా. నేనేమంటానంటే ఈ గరికపాడు దగ్గరికి మన ఆంధ్రప్రదేశ్ లో షూటింగ్లు జరుగుతుంటే నెల్లూరు జిల్లాలో ఒకడు ఆ మాండలికంలో పాట రాసేయడం కొండేది వినటానికి కొత్తగా ఉంటుంది కదా. నాది నక్లెస్ కొలుసు, ఏం పిల్లడో, ఎల్లం వస్తావా, ఇవన్నీ కొత్తగా వినిపించాయి కదా మనకి. అంటే నెల్లూరు జిల్లాలో మంచి డ్యూయెట్ పాట బాగుంటుంది కదా. ఏదన్నా తమాషాగా ఏదన్నా హాస్య గీతం బాగుంటుంది కదా నెల్లూరు మాండలికంలో, రాయలసీమ మాండలికంలో, అట్లాగే గోదావరి మాండలికంలో, ఉత్తరాంధ్ర మాండలికంలో స్క్రిప్ట్లు వస్తాయి, క్యారెక్టర్లు వస్తాయి, అద్భుతమైన పాత్రలు, సన్నివేశాలు, కథలు వస్తాయి. అక్కడి నుంచి కొత్త దర్శకులు పుట్టుకొస్తారు, కొత్త రచయితలు పుట్టుకొస్తారు. దానివల్ల భాషాభివృద్ధి జరుగుతుంది. సినిమా పరిశ్రమ ఎందుకు వెళ్ళాలంటున్నారంటే నా భాషాభివృద్ధి కోసం. తెలుగు భాషాభివృద్ధికి సినిమా పరిశ్రమ అక్కడ అభివృద్ధికి కూడా రెండిటికీ పనికొస్తుంది.
అదే. 100 కోట్లు ఖర్చు పెట్టినా ప్రభుత్వం జరగనటువంటి భాషాభివృద్ధి సినిమా పరిశ్రమ పెడితే జరుగుతుంది. పైగా దీనివల్ల ఎంత లాభం అంటే తెలంగాణ వాళ్ళకి నష్టం అంటే 1% కూడా లేదు. ఎందుకనంటే ఈ గరికపాడు అనేది కోదాడకి 12 కిలోమీటర్లు, అటువైపున జగ్గయ్యపేటకి 12 కిలోమీటర్లు అండి. జగ్గయ్యపేట 12 కిలోమీటర్లు ఈ అటువైపు, ఇటువైపున కోదాడ 12 కిలోమీటర్లు. ఈ రెండు కూడా కలిసిపోయి 24 కిలోమీటర్ల అద్భుతంగా ఇక్కడ ఒక ఫిలిం సిటీ ఏర్పడింది అనుకోండి. బాగా బాగా మంచి అభివృద్ధి, తెలంగాణకి లాభం ఉంటుంది, వీళ్ళకి లాభం ఉంటుంది. రెండవది ఇక్కడికి ఖమ్మం 40 కిలోమీటర్లు, ఖమ్మం 40 కిలోమీటర్లు అంటే ఒక త్రికోణాకారపు అద్భుతమైనటువంటి ఒక గొప్ప నగరం ఏర్పడుతుందండి. మీకు 3 గొప్ప పట్టణం ఖమ్మం ఉంది, మంచి పట్టణాలు జగ్గయ్యపేట, కోదాడ ఉన్నాయి. ఈ మూడింటి మధ్యన మీరు ఫిలిం సిటీ పెట్టి అక్కడ ఏమంటే ఒక ఫిలిం ఇన్స్టిట్యూట్ కూడా పెట్టమంటున్నాను. పూలా ఫిలిం ఇన్స్టిట్యూట్ లాంటిది ఒక 25 ఎకరాల్లో పెడితే అక్కడ మీరు ఎస్సీ ఎస్టీల్లో ఎవరు హీరోలు లేరా అనేటువంటి ఒక ప్రశ్న ఉంది. ఎస్సీ ఎస్టీలకి ఎక్కువ భాగం అవకాశం ఇచ్చి మిగతా కళాకారులతో పాటు వాళ్ళకు కూడా మంచి రిజర్వేషన్ ఇచ్చి అన్ని కులాల వాళ్ళని కళాత్మకంగా ప్రోత్సహించినట్టు ఉంటుంది. అయితే ఇప్పుడు జనవిత్తులు గారు, మీరు ఈ జై తెలుగు పార్టీ మీద ఆయన పాటలు రాయించాలి అనుకుంటున్నారా, లేకపోతే రాయించేశారా, లేకపోతే చివరిగా ఏం చెప్పదలుచుకున్నారు మీ పార్టీ గురించి? రాయించడం ఏమిటండి, అది పుంఖాలుగా వస్తాయి. అది మాటగా వస్తుందో పాటగా వస్తుందో అది పాట ఉందనుకోండి, ఆ పాటకి జనాలు ఊగిపోతారండి. అది సహజం. ఎప్పుడు అది నాకు తెలుసు. అది అలా నేను రాజకీయ పార్టీలకి నేను కూడా బాగా పాటలు రాసిన వాడిని, నాకు తెలుసు దాని శక్తి ఏమిటనేది. తప్పకుండా అది వస్తుందండి, వస్తాయి అలా పాటలు. మరి చివరిగా ఏం చెప్పదలుచుకున్నారు? ఏమైనా ఒక పాట పాడి ఆఖరిగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? రాక్షసత్వ పార్టీలను రానియద్దు, వారసత్వ పార్టీలకు ఓటేయద్దు, బానిసత్వ పార్టీలకు బలమివ్వద్దు, పరమ స్వార్థ పథకాలకు బలి కావద్దు. రాక్షసత్వ పార్టీలను రానియద్దు, వారసత్వ పార్టీలకు ఓటేయద్దు, బానిసత్వ పార్టీలకు బలమివ్వద్దు, పరమ స్వార్థ పథకాలకు బలి కావద్దు. జై తెలుగు. ఇదండి జొన్నవిత్తులు గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ దుర్గా ప్రసాద్ మాస్టర్.